Hi children, how are you? I welcome all of you to our most effective IIT JEE and NEET channel in Telugu states, the Mass Physics MNR. Children, today I am going to explain the gravitation video number 8. The gravitational field due to continuous mass distribution. అంటే gravitational field due to circular ring, due to circular disc, due to quadratic ring, due to sphere, due to spherical shell. సో వీటన్నిటి వల్ల గ్రావిటేషనల్ ఫీల్డ్ ఎలా ఉంటుందో మనం నేర్చుకోబోతున్నాం. క్లియర్? నువ్వు ఈ సబ్ టాపిక్ పర్ఫెక్ట్గా నువ్వు వింటే ఖచ్చితంగా ఈ టాపిక్లో నుంచి వచ్చే ఏ క్వశ్చన్ అయినా ఫైనల్లో నువ్వు సాల్వ్ చేయొచ్చు. కాబట్టి 100% కాన్సన్ట్రేషన్తో విను. నీకు ఇప్పుడే నేను నేర్పిస్తాను. చిల్డ్రన్, పెన్ తీసుకో, నోట్బుక్ తీసుకో, నోట్ చేస్తూ అద్భుతంగా ఈ టాపిక్ నువ్వు నేర్చుకో. టాపిక్లోకి వెళ్దాం అద్భుతంగా. రైట్, ద గ్రావిటేషనల్ ఫీల్డ్ డ్యూ టు సెమీ సర్క్యులర్ రింగ్. సెమీ సర్క్యులర్ రింగ్ వల్ల గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎంత ఉంటుంది మనం తెలుసుకోబోతున్నాము. రైటా? రైట్, వెరీ గుడ్. చూడు, ఇక్కడ నేను తీసుకుంటున్నా. రైటా? సో ఇది సెమీ సర్క్యులర్ రింగ్ అట. ఇగో ఇది సెమీ సర్క్యులర్ షేప్లో ఉన్న రింగ్ అనమాట. ఇది ఇగో సెమీ సర్క్యులర్ షేప్లో ఉన్న రింగ్. అర్థమైందమ్మా? ఈ సెమీ సర్కిల్ని ఇట్లా ఇమాజిన్ చేసుకుంటే ఇదంతా సర్కిల్గా, అంటే ఈ సర్కిల్కి ఇక్కడ ఏముంటుంది నానా? సెంటర్ ఉంటుంది అనమాట. ఇగో ఈ పాయింట్ దగ్గర గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కావాలట. నౌ వీ హ్యావ్ టు ఫైండ్ ద గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అట్ దిస్ పాయింట్ డ్యూ టు దిస్ సెమీ సర్క్యులర్ రింగ్. ఈ సెమీ సర్క్యులర్ రింగ్ వల్ల ది పాయింట్ దగ్గర గ్రావిటేషనల్ ఇంటెన్సిటీ ఎంత ఉంటుంది మనం తెలుసుకోబోతున్నాం. మనకి గతంలో మనం ఈ వీడియో కంటే ముందు వీడియోలో ఏం నేర్చుకున్నాం? పాయింట్ మాస్ తీసుకున్నాం, గుర్తుందా? డ్యూ టు దిస్ పాయింట్ మాస్, ఈ పాయింట్ మాస్ నుంచి ఆర్ డిస్టెన్స్లో ఉన్న పి అనే పాయింట్ దగ్గర గ్రావిటేషనల్ ఫీల్డ్ కనుక్కోవడానికి ఫార్ములా తెలుసుకున్నాం. గ్రావిటేషనల్ ఫీల్డ్ ఎట్ దిస్ పాయింట్ డ్యూ టు దిస్ పాయింట్ మాస్. ఈ పాయింట్ మాస్ నేను ఇక్కడ ఉంచానంటే దీని చుట్టూ ఏమైందిరా? గ్రావిటేషనల్ ఫీల్డ్ డెవలప్ అయింది. అంటే ఈ పి అనే పాయింట్ ఎక్కడుంది? ఇప్పుడు గ్రావిటేషనల్ ఫీల్డ్లో ఉంది. దేనివల్ల డెవలప్ అయిన గ్రావిటేషనల్ ఫీల్డ్లో ఉంది ఈ పాయింట్ పి? ఇగో ఎం అనే మాసివ్ పార్టికల్ వల్ల డెవలప్ అయిన గ్రావిటేషనల్ ఫీల్డ్లో పి అనే పాయింట్ ఉంది. అంటే ఇది గ్రావిటేషనల్ ఫీల్డ్లోనేగా ఉంది. అంటే ఈ పాయింట్ దగ్గర గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎంతో కొంత ఉంటుందిగా? ఎస్, ఉంటుంది. సో నౌ ద గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అట్ దిస్ పాయింట్ డ్యూ టు దిస్ పాయింట్ మాస్. ఈ పాయింట్ మాస్ వల్ల ఇక్కడ ఉండే గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ జీ ఇంటూ ఎం, ఇగో దీని మాస్ ఎం బై ఈ పాయింట్ మాస్కి పీకి మధ్య డిస్టెన్స్ ఎంత? ఆర్ స్క్వేర్. వెన్ వీ హ్యావ్ టు యూజ్ దిస్ వన్, ద గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు ద పాయింట్ మాస్. పాయింట్ మాస్ వల్ల గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కనుక్కోవడానికి ఈ ఫార్ములా. కానీ ఇది పాయింట్ మాస్ కాదే, మాస్ డిస్ట్రిబ్యూషన్ అన్నమాట. ఇది సిమెట్రికల్ మాస్ డిస్ట్రిబ్యూషన్. అలాంటి పాయింట్ మాస్లు ఇక్కడ చాలా ఉంటాయి. ఇగో ఇక్కడ పాయింట్ మాస్ తీసుకోవచ్చు, ఇగో ఇక్కడ పాయింట్ మాస్, ఇక్కడ పాయింట్ మాస్, ఇక్కడ పాయింట్ మాస్, ఇక్కడ పాయింట్ మాస్. కాబట్టి అదే ఫార్ములాని నేను ఇక్కడ వాడకూడదు. ఇదేంది? యూనిఫామ్ మాస్ డిస్ట్రిబ్యూషన్ అన్నట్టు. ఇది అంటే ఈ రింగ్ మొత్తం చూడండి, ఈ సెమీ సర్క్యులర్ రింగ్ ఉంది కదా, ఈ సెమీ సర్క్యులర్ రింగ్ యొక్క టోటల్ మాస్ ఎం, దీని టోటల్ లెంత్ ఏంటి నానా? ఎల్ అనుకుందాం. అర్థమవుతుందమ్మా? కాబట్టి ఈ సెమీ సర్క్యులర్ రింగ్ అనేది పాయింట్ మాస్ కాదు. కాబట్టి యూనిఫామ్ మాస్ డిస్ట్రిబ్యూషన్ అయింది ఇట్లా. ఇది పాయింట్ మాస్. ఈ ఫార్ములా వాడాలి. ఇక్కడ మాత్రం ఆ ఫార్ములా వాడకూడదు. మరి ఎలా తెలుసుకోవాలి చూద్దాం. ఎలా తెలుసుకోవాలంటే ఇక్కడ చూడండి, చాలా జాగ్రత్తగా. నేను ఇక్కడ ఏం చేశాను? ఈ టోటల్ మాస్ ఆఫ్ ది సెమీ సర్కిల్లో ఇగో ఇది తీసుకున్నాను నేను. ఇగో దీన్ని మనం పాయింట్ మాస్ అందాం, డిఎం మాస్. స్మాల్ ఎలిమెంట్ ఆఫ్ మాస్ తీసుకున్నాం. దీని టోటల్ మాస్ ఎంతరా? క్యాపిటల్ ఎం. నేను క్యాపిటల్ ఎం టోటల్ మాస్లో ఈ కొంచెం ఈ మాస్ మాత్రమే తీసుకున్నా, డిఎం. ఇలాంటి డిఎంలు దీనిలో చాలా ఉన్నాయిరా. ఇగో డిఎం 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 అన్ని డిఎంలు కలిస్తే ఇగో డిఎం ప్లస్ డిఎం ప్లస్ డిఎం ప్లస్ డిఎం ప్లస్ డిఎం ప్లస్ డిఎం ప్లస్ మొత్తం యాడ్ చేస్తే క్యాపిటల్ ఎం.
టోటల్ మాస్ ఆఫ్ ది సెమీ సర్క్యులర్ రింగ్ అయితే. అర్థమైందమ్మా? ఎస్, అందుకనే నేను ఒక డిఎం తీసుకున్నా. నేను అంటే టోటల్లో స్మాల్ ఎలిమెంట్ ఆఫ్ మాస్ తీసుకున్నా డిఎం. ఈ డిఎం ఇది సెంటర్ ఆఫ్ ది సర్కిల్ కదా. సో ఇక్కడ నుంచి ఒక లైను అద్భుతంగా మనం డ్రా చేద్దాం ఇట్లా. అంతే నాన్న. ఇప్పుడు ఈ యాంగిల్ ఏమైంది నాన్న? స్మాల్ యాంగిల్ కదా. ఇగో డి టీటా కదా, స్మాల్ యాంగిల్ ఇది, స్మాల్ యాంగిల్. అర్థమవుతుందమ్మా? వెరీ గుడ్. ఇప్పుడు చూడండి, ఈ డి టీటా అంటే ఈ స్మాల్ ఎలిమెంట్ ఆఫ్ మాస్ హారిజంటల్తో చేసే యాంగిల్ టీటా అనుకుందాం. ఇక్కడ డి టీటా వేరు, టీటా వేరు. డి టీటా అంటే ఏంటి? యాంగిల్ మేడ్ బై ది స్మాల్ ఎలిమెంట్ ఆఫ్ మాస్ డి టీటా. సో ఈ డిఎం హారిజంటల్తో చేసే యాంగిల్ ఏంటి? టీటా కదా. ఇప్పుడు మరి డిఈ, ఇప్పుడు చూడు నేనేం కనుక్కుంటా ఫస్ట్, నేను ఇగో గ్రావిటేషనల్ ఫీల్డ్ అట్ దిస్ పాయింట్ డ్యూ టు ది స్మాల్ ఎలిమెంట్ ఆఫ్ మాస్. ఈ డిఎం మాస్ వల్ల ఇక్కడుండే గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎంత? చూడండి మళ్ళీ చెప్తాను. గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అట్ దిస్ పాయింట్ డ్యూ టు డిఎం మాస్ ఎలిమెంట్. ఈ డిఎం మాస్ ఎలిమెంట్ వల్ల ఇక్కడ ఉండే గ్రావిటేషనల్ ఫీల్డ్ ఎంత? ఈజ్ ఈక్వల్ తెలుసు కదా, జీ ఇంటూ దేనివల్ల? డ్యూ టు డిఎం మాస్ వల్ల కదా. కాబట్టి డిఎం బై డిస్టెన్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఏమి రా? ఆర్ కదా, సర్కిల్ కదా, ఇది రేడియస్ కదా. అరే ఇది సర్కిల్ రా, ఈ సెంటర్ నుంచి ఇక్కడ ఏందమ్మా? రేడియస్, ఆర్ స్క్వేర్. వాట్ ఈస్ దిస్? ఇస్ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అట్ దిస్ పాయింట్ డ్యూ టు డిఎం మాస్ ఎలిమెంట్. ఈ డిఎం మాస్ ఎలిమెంట్ వల్ల ఇక్కడ ఉండే గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ జీడిఎం బై ఆర్ స్క్వేర్. కానీ నాకు కావాల్సింది ఇది కాదే. గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అట్ దిస్ పాయింట్ డ్యూ టు దిస్ టోటల్ రింగ్, టోటల్ సెమీ సర్క్యులర్ రింగ్. ఈ టోటల్ రింగ్ వల్ల ఇక్కడ ఉండే ఇంటెన్సిటీ కావాలి. డిఎం మాస్ వల్ల ఇక్కడ ఉండే ఇంటెన్సిటీ కాదు నాకు కావాల్సింది. టోటల్ సెమీ సర్క్యులర్ రింగ్ వల్ల ఇక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ ఎంత ఉంటుంది, గ్రావిటేషనల్ ఇంటెన్సిటీ ఎంత ఉంటుంది కావాలి నాకు. అర్థమైందా పాయింట్? ఎస్. మరి ముందు ఇది అనుకుంటేనే అది వస్తుందా బాబు? అర్థమైన విషయం, రైట్. ఇప్పుడు దీన్ని నేనేం చేస్తానంటే, ఇగో దీన్ని ఇట్ మేక్స్ అన్ యాంగిల్ టీటా టు ది హారిజంటల్గా. అంటే మరి ఈ డైరెక్షన్ ఎటుంటుందా? డిఈ అంటాం కదా దీన్ని, సారీ డిఈ అనాలి దీన్ని, డిఈ. అరే గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అట్ దిస్ పాయింట్ డ్యూ టు స్మాల్ ఎలిమెంట్ ఆఫ్ మాస్, డిఎం మాస్ వల్ల ఇక్కడ ఉండే ఇంటెన్సిటీ డిఈ. టోటల్ సెమీ సర్క్యులర్ రింగ్ వల్ల ఇక్కడ ఉండే ఇంటెన్సిటీ ఈ. టోటల్ రింగ్ వల్ల ఇక్కడ ఉండే ఇంటెన్సిటీ ఈ, క్యాపిటల్ ఈ. డిఎం మాస్ వల్ల ఇక్కడ ఉండే ఇంటెన్సిటీ డిఈ, రైటా? కాబట్టి మరి డిఈ ఏ డైరెక్షన్ ఉంటుందే బాబు? ఇగో ఈ డైరెక్షన్ ఉంటుంది, మనందరికి తెలుసు, అంతేనా? ఇగో ఈ డైరెక్షన్ ఉంటుందమ్మా, ఇగో ఈ డైరెక్షన్లో ఉంటుంది. ఓకేనా? రైట్, వెరీ గుడ్. సో ఈ డిఈని 2 కాంపోనెంట్ చేద్దాం. హారిజంటల్ కాంపోనెంట్, ఇగో వర్టికల్ కాంపోనెంట్. అంతేనా? హారిజంటల్ కాంపోనెంట్ అండ్ వర్టికల్ కాంపోనెంట్ చేద్దాం. హారిజంటల్ కాంపోనెంట్ డిఈ కాస్ థీటా, ఇగో చూడండి ఇటువైపు డిఈ కాస్ థీటా ఉంటుంది. ఇగో హారిజంటల్ డిఈ కాస్ థీటా, డిఈ కాస్ థీటా. అండ్ వర్టికల్ కాంపోనెంట్, ఇగో దిస్ ఈజ్ వర్టికల్ కాంపోనెంట్, దిస్ ఈజ్ ఇగో డిఈ, టోటల్ డిఈ ఈ డైరెక్షన్ ఉంటుంది. అంటే గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అట్ దిస్ పాయింట్ డ్యూ టు డిఎం మాస్ ఎలిమెంట్. ఈ డిఎం మాస్ ఎలిమెంట్ వల్ల ఇక్కడ ఉండే గ్రావిటేషనల్ ఫీల్డ్ డైరెక్షన్ ఎటు ఉంటుందమ్మా? ఈ డైరెక్షన్ ఉంటుంది, అంతే కదా, పాయింట్ మాస్ వైపేగా ఉండేది. సో డిఈ కాస్ థీటా, డిఈ సైన్ థీటా. ఇగో ఇది డిఈ సైన్ థీటా, రైటా? సేమ్ చూడండి, ఇది సిమెట్రికల్ కదా. ఇగో ఇటువైపు ఎంత ఉంటుందో ఇటువైపు కూడా అంతే ఉంటుందిగా. ఇదే డిఎం మాస్ని ఇటువైపు కూడా తీసుకుందాం మనం, అంతేనా? వెరీ గుడ్, వెరీ నైస్. ఇగో ఇదే డిఎం మాస్ని ఇటు కూడా తీసుకుందాం. ఇగో డిఎం మాస్ ఎలిమెంట్ కదా, ఇది కూడా సెంటర్కి ఒక లైన్ డ్రా చేస్తే ఇట్ మేక్స్ స్మాల్ యాంగిల్ ఏంటది? డి థీటా కదా. సో ఇది హారిజంటల్తో, ఇగో ఈ డిఎం మాస్ చూడు, ఈ డిఎం మాస్ హారిజంటల్తో చేసే యాంగిల్ థీటా. ఇగో ఈ డిఎం మాస్ కూడా హారిజంటల్తో చేసే యాంగిల్ ఎంత నాన్న? థీటా. అంటే గ్రావిటేషనల్ ఫీల్డ్ అట్ దిస్ పాయింట్ డ్యూ టు డిఎం మాస్ ఎలిమెంట్. ఈ డిఎం మాస్ వల్ల ఇక్కడ ఉండే గ్రావిటేషనల్ ఫీల్డ్ మళ్ళీ ఇదే కదా, జీ
ఇగో డిఎం బై ఇగో ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఏందిరా ఆర్, రేడియస్ కదా ఆర్ స్క్వేర్. సో దీన్ని కూడా డిఈ అంటే డిఎం మాస్ వల్ల ఇక్కడ ఉండే గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డైరెక్షన్ ఏంటి? వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అట్ దిస్ పాయింట్? ఇగో ఇన్ దిస్ డైరెక్షన్ 100%. ఇగో ఈ డైరెక్షన్లో ఉంటుంది డిఈ, అదేనా? సో గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అట్ దిస్ పాయింట్ డ్యూ టు డిఎం మాస్ ఎలిమెంట్. ఇగో దీనివల్ల ఇక్కడ ఉండే గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఇగో ఈ డైరెక్షన్ ఉంటుంది. ఈ డిఈని కూడా 2 కాంపోనెంట్స్, హారిజాంటల్ కాంపోనెంట్, వర్టికల్ కాంపోనెంట్. హారిజాంటల్ ఏంది నాన్న? డిఈ కాస్ థీటా, ఇగో డిఈ కాస్ థీటా, డిఈ సైన్ థీటా, ఇగో డిఈ సైన్ థీటా, అదేనా? మరి ఇలాంటి డిఎం ఎలిమెంట్స్ ఎన్ని ఉంటాయా ఇందులో? ఇగో చాలా ఉంటాయి. ఇగో ఇగో ఇట్లా మనం చూడొచ్చు. ఇగో డిఎం, ఇదొక డిఎం, ఇగో ఇది కూడా డిఎం నాన్న, ఇగో ఇక్కడ కూడా డిఎం, ఇగో ఇది కూడా డిఎం, ఏమి ఇగో ఇది కూడా డిఎం. ఇలాంటి డిఎం ఎలిమెంట్స్ చాలా ఉన్నాయిగా, ఏమే చాలా ఉన్నాయి కదా. ఇప్పుడు నాకేం కావాలి? గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అట్ దిస్ పాయింట్ డ్యూ టు దిస్ టోటల్ రింగ్ కావాలి. టోటల్ రింగ్ వల్ల ఇక్కడ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కావాలి. ఈ ఫార్ములా దేనికి మరి? ఓన్లీ గ్రావిటేషనల్ ఫీల్డ్ అట్ దిస్ పాయింట్ డ్యూ టు ఓన్లీ డిఎం మాస్ ఎలిమెంట్. డిఎం మాస్ ఎలిమెంట్ వల్ల ఇక్కడ ఉండే ఇంటెన్సిటీ ఇది. అలాంటి డిఎం ఏంది? ఇగో ఈ డిఎం మాస్ వల్ల ఇక్కడ ఉండే ఇంటెన్సిటీ డిఈ, ఇగో ఈ డిఎం మాస్ వల్ల ఇక్కడ ఉండే ఇంటెన్సిటీ కూడా డిఈ, ఇగో దీనివల్ల ఇక్కడ ఉండే ఇంటెన్సిటీ డిఈ, ఇగో దీనివల్ల ఇక్కడ ఉండే ఇంటెన్సిటీ డిఈ, ఇగో దీనివల్ల ఇక్కడ ఉండే ఇంటెన్సిటీ డిఈ. మొత్తాన్ని నేను ప్లస్ చేస్తే నాకేమొస్తుందమ్మా? ఇంటిగ్రల్ సమ్మేషన్ అంటాం కదా. మొత్తాన్ని యాడ్ చేస్తే టోటల్ రింగ్ వల్ల ఇక్కడ ఉండే ఇంటెన్సిటీ నాకు వచ్చేస్తుంది. అంతేనా కాదా? ఎస్, అదే నేను చేయబోతాను. అయితే ఇక్కడ 2DMAగా తీసుకుంది. ఇగో ఈడిఎం ఈడిఎం చూడు, ఈ రెండింటిది ఇగో డిఎం డిఎం, ఇగో హారిజంటల్ కాంపోనెంట్, వర్టికల్ కాంపోనెంట్, అంటే డిఈ కాస్ థీటా, డిఈ సైన్ థీటా. మళ్ళీ ఈడిఎం, ఇగో ఈడిఎం తీసుకుంటాను, ఇగో ఈడిఎము ఈడిఎం చూడు, ఇగో దీనిది హారిజంటల్ కాంపోనెంట్, వర్టికల్ కాంపోనెంట్. అంటే ఇటు డిఈ కాస్ థీటా, ఇటు డిఈ కాస్ థీటా ఈక్వల్ అండ్ ఆపోజిట్ కదా. ఇటు ఎంత ఉందో డిఈ కాస్ థీటా, ఇది కూడా అంతే ఉంది. బట్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ కాబట్టి ఈ రెండు ఏమైపోయినాయి నాన్న? క్యాన్సిల్. మళ్ళీ ఈడిఎం చూడు, ఈడిఎం కాస్ థీటా, ఇగో ఈడిఎం కాస్ థీటా, ఈ రెండు కూడా క్యాన్సిల్ అవుతాయి. మళ్ళీ డిఎం సైన్ థీటా, ఇగో డిఈ సైన్ థీటా. మళ్ళీ దీనిది ఇగో ఈడిఎం, ఈ డిఈ కాస్ థీటా, ఇగో దీనిది డిఈ కాస్ థీటా. అన్నిటి డిఈ కాస్ థీటాలు ఇటు వస్తాయిరా, అన్నిటి డిఈ సైన్ థీటాలు ఇటు పైకి వెళ్తాయి. ఇగో దీని డిఈ సైన్ థీటా అయితే ఉంటుంది, దీని డిఈ సైన్ థీటా అయితే ఉంటుంది, దీని డిఈ సైన్ థీటా అయితే, దీని డిఈ సైన్ థీటా అయితే, అన్ని డిఈ సైన్ థీటా ప్లస్ డిఈ సైన్ థీటా ప్లస్ డిఈ సైన్ థీటా మొత్తం యాడ్ చేస్తే టోటల్ ఇంటెన్సిటీ అట్ దిస్ పాయింట్ డ్యూ టు దిస్ టోటల్ రింగ్ ఇదిగా. అంటే అన్ని డిఈ సైన్ థీటాలు అన్ని ఒకవైపు ఉన్నాయి కాబట్టి వీటన్నిటి ఏం చేస్తాం మనం? ప్లస్. ఇగో అన్ని డిఈ కాస్ట్ డిఈ కాస్ట్ రెండు క్యాన్సిల్ కదా. సో అన్ని డిఈ సైన్ థీటాలు పైకి ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ఏం చేద్దాం మనం? ప్లస్ చేద్దాం. ప్లస్ మీన్స్ ఇంటిగ్రేషన్ చేస్తే మనకు టోటల్ ఇంటెన్సిటీ అట్ దిస్ పాయింట్ వచ్చేస్తుంది. నాకు చూద్దాం, ఇక్కడ అద్భుతంగా చూద్దాం, మామూలు కాదు. రైట్, నాకు ఇక్కడ ఇంటెన్సిటీ కావాలి ఈ పాయింట్ దగ్గర డ్యూ టు ద టోటల్ రింగ్ కావాలి. సో గ్రావిటేషనల్ ఫీల్డ్ at O, O అంటే సెంటర్ అనమాట. ఇక్కడ O at O డ్యూ టు సెమీ సర్క్యులర్ రింగ్, సెమీ సర్క్యులర్ రింగ్ కదా. ఈ అంటాం మనం. ఈ అంటే ఇది ఇక్కడ ఇగో ఈ డిఎంకి డిఈ సైన్ థీటా ఇటు ఉంది, పైకి ఉంది డిఈ సైన్ థీటా. ఇగో ఈ డిఈ సైన్ థీటా కూడా ఎటు ఉంది, పైకి ఉంది. దీనిది కూడా ఎటు ఉంటుంది, పైకి. దీనిది కూడా ఎటు ఉంటుంది, పైకి. అన్నిటి ఏం చేయాలి? ప్లస్ చేయాలి. ప్లస్ అంటే ఇది ఇంటిగ్రేషన్. అప్పుడు గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అట్ దిస్ పాయింట్ డ్యూ టు దిస్ టోటల్ రింగ్ వస్తుంది, టోటల్ సెమీ సర్క్యులర్ రింగ్ వచ్చేస్తుంది. అన్నిటి డిఈ సైన్ థీటా ప్లస్ డిఈ సైన్ థీటా ప్లస్ డిఈ సైన్ థీటా ఇంటిగ్రల్ ఆఫ్ డిఈ సైన్ థీటా ప్లస్ అనమాట. రైటా? ఇప్పుడు ఈజ్ ఈక్వల్, ఆల్రెడీ వీ నో దట్ డిఈ మీన్స్ వాట్ ఈస్ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు స్మాల్ ఎలిమెంట్ ఆఫ్ మాస్. డిఎం మాస్ వల్ల ఇక్కడ ఉండే ఇంటెన్సిటీ ఏంటది? జీ డిఎం బై ఆర్ స్క్వేర్ ఇంటూ ఇక్కడ ఏముంది నాన్న? సైన్ థీటా. సో ఈజ్ ఈక్వల్
జీ కాన్స్టెంట్ బై ఆర్ కూడా కాన్స్టెంట్. సో డిఎం మాస్ ఎలిమెంట్ చేంజ్ అవుతా ఉంటుందిగా, డిఎం 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 యాంగిల్ మారుతూ ఉంటుంది, చేంజ్ అయ్యేదిగా. డిఎం ఇక్కడే ఉంది నాన్న సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు జీ బై ఆర్ స్క్వేర్. సో ఇంటిగ్రల్ ఆఫ్ డిఎం ఇంటూ టీటా, ఇదేమో టీటా ఇదేమో మాస్, ఇంటిగ్రేషన్ చేయడం టఫ్ కదా, అట్లా అట్లా చేయడం కుదరదుగా. ఇది ఎం అయితే ఇది కూడా ఎం ఉండాలి, ఇది టీటా అయితే ఇది కూడా టీటా ఉండాలి, డిఫరెంట్ ఉన్నాయి. కాబట్టి డిఎంని ఏం చేద్దాం, టీటాలోకి కన్వర్ట్ చేద్దాం మనం. డిఎం అంటే స్మాల్ మాస్ ఎలిమెంట్ అన్నట్టు, రైట్. ఇగో ఇక్కడ చేస్తాను నేను, అద్భుతంగా చేస్తాను, మామూలు కాదు. ఇగో ఇక్కడ చూడండి, డిఎం అంటే అర్థం ఏంటంటే, ఇగో దీన్ని యాంగిల్లోకి కన్వర్ట్ చేస్తాను, డి టీటాలోకి. అంటే దీన్ని ఫ్రాక్షనల్ యాంగిల్ అంటారు. ఫ్రాక్షనల్ యాంగిల్ అంటే ఏంది, అసలు డిఎం యాంగిల్ ఎంత నాన్న, డి టీటా బై టోటల్ యాంగిల్, డి టీటా బై టోటల్ యాంగిల్. టోటల్ యాంగిల్ అంటే ఇదా సెమీ సర్కిల్ కదా, సెమీ సర్కిల్ అంటే టోటల్ యాంగిల్ అంతరా 180. 180ని ఏమంటాం రేడియన్స్లో మనం, పై ఇంటూ క్యాపిటల్ ఎం. దీన్నే మనం ఏమంటాం అంటే ఫ్రాక్షనల్ యాంగిల్ మల్టిప్లైడ్ బై, ఇక ఒకటి చూడండి, డి టీటా బై పై, ఇది యాంగిలే ఇది యాంగిలే, అంటే ఫ్రాక్షనల్ యాంగిల్ అంటే డి టీటా బై టోటల్ యాంగిల్, స్మాల్ యాంగిల్ బై టోటల్ యాంగిల్ మల్టిప్లైడ్ విత్ టోటల్ మాస్ ఆఫ్ ది రింగ్. అర్థమవుతుందా పాయింట్? సో ఇదేంటి, దీని ఏమంటారు మరి, ఫ్రాక్షనల్ యాంగిల్ మల్టిప్లైడ్ విత్ టోటల్ మాస్. ఆల్రెడీ నేను గ్రావిటేషనల్ ఫోర్స్ డ్యూ టు కంటిన్యూస్ మాస్ డిస్ట్రిబ్యూషన్లో ఇది ఎలా వచ్చిందో కూడా దాని ఎక్స్ప్రెషన్, దాని యొక్క డెరివేషన్ మొత్తం చెప్పేసాను నేను, ఇక్కడ అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రైట్. డిఎం అంటే ఏంది, డి టీటా, డిఎం అంటే ఏంది నాన్న, డి టీటా బై పై ఇంటూ ఎం సైన్ టీటా. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే చూడు, ఎం కూడా కాన్స్టెంట్గా, టోటల్ మాస్ ఆఫ్ ది రింగ్ కాన్స్టెంటే కాబట్టి జీ క్యాపిటల్ ఎం బై ఆర్ స్క్వేర్, పై కూడా కాన్స్టెంటే కదా. సో పై, సో ఇంటిగ్రల్ ఆఫ్ ఏం మిగిలిందా ఇక్కడ, సైన్ టీటా కాస్ టీటా, సారీ సైన్ టీటా డి టీటా, అంతేగా మిగిలింది, సైన్ టీటా డి టీటా. ఓకేనమ్మా, వెరీ గుడ్, వెరీ నైస్. ఇప్పుడు చూడు, ఈజ్ ఈక్వల్ ఏమే జిఎం బై పై ఆర్ స్క్వేర్, ఇగో జిఎం బై పై ఆర్ స్క్వేర్, క్లియరా, జిఎం బై పై ఆర్ స్క్వేర్ ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ టీటా డి టీటా. దీనికి లిమిట్స్ ఉంటాయి కదా, ఎక్కడి నుంచి ఎక్కడికి లిమిట్, ఇగో ఇక్కడ 0 నుంచి 180 వరకు, అంటే 0 నుంచి పై వరకు. నాకు గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అట్ దిస్ పాయింట్ డ్యూ టు దిస్ టోటల్ సెమీ సర్క్యులర్ రింగ్ కదా, అంటే ఇక్కడ నా గ్రావిటేషనల్ ఫీల్డ్ దేని వల్ల కావాలి, టోటల్ సెమీ సర్క్యులర్ రింగ్ వల్ల ఇక్కడ ఉండే గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కావాలి నాకు. అంటే ఈ చివరి నుంచి మనం ఎక్కడ తీసుకోవాలి, ఇక్కడ వరకు తీసుకోవాలి. అంటే ఇక్కడ 0 యాంగిల్ నుంచి ఎక్కడి వరకే బాబు, ఇక్కడికి 180, అంటే 0 to లిమిట్స్ అయింది నాన్న, ఇది 0 to నీకు కనపడే విధంగా కలర్ చేంజ్ చేస్తాం, 0 to 180. 180 అంటే ఏంది నాన్న, పై. అందుకనే ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ టీటా అంటే ఏం రా, ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ టీటా అంటే మైనస్ కాస్ టీటా. లిమిట్స్ ఏంటి నాన్న, సైన్ టీటా ఇంటిగ్రేషన్ ఏందిరా, మైనస్ కాస్ టీటా, లిమిట్స్ 0 to పై, 0 to పై. సో ఈజ్ ఈక్వల్ మైనస్ని ఇక్కడ రాద్దాం, జిఎం బై పై ఆర్ స్క్వేర్, రైట్. కాస్ టీటానేగా ఉన్నది, ఇక్కడ మైనస్ ఇక్కడ రాసేసిన, అప్పర్ లిమిట్ అప్లై అయ్యానా, కాస్ పై చిన్నోడా, లోయర్ లిమిట్ అప్లై అయ్యానా, మైనస్ కాస్ 0. కాస్ పై మైనస్ అని పెట్టాలి, మళ్ళీ మైనస్ కాస్ 0కి 0. క్లియర్ అమ్మా, వెరీ గుడ్, వెరీ నైస్. ఇక్కడ చూడు, మైనస్ జిఎం బై పై ఆర్ స్క్వేర్, చూడు కాస్ పై అంటే ఎంత, -1, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, కాస్ 0 అంటే ఎంత నాన్న, 1. అదనా, కాస్ పై ఇక్కడ మైనస్ రాసేసాను కదా, మైనస్ ఇక్కడ రాసేసాను కదా, ఇక్కడ ప్లస్ రాయాలి ఇక్కడ, కాబట్టి ఇక్కడ మైనస్ ఉంటుంది. ఓకేనా, మంచి రాసేస్తుంది, కన్ఫ్యూజ్ కావద్దు, ఎందుకంటే మైనస్ నేను ఎక్కడ రాసేసాను కదా, రైట్. ఎందుకంటే ఇక్కడ మైనస్ని ఇక్కడ రాసేసాను కాబట్టి ఓన్లీ కాసేగా, కాస్ పై మైనస్ మళ్ళీ కాస్ 0. ఓకేనమ్మా, వెరీ గుడ్. మైనస్ అంటే ఏమైంది, ఇది ఈజ్ ఈక్వల్ -2 కదా, -2 అంటే -2 మైనస్ ప్లస్ అంటే 2gm బై ఏమే
పై ఆర్ స్క్వేర్. ఏ డైరెక్షన్ ఉంది ఇది? వై డైరెక్షన్లో ఉంది కదా. ఫైనల్ ఆన్సర్ దిస్ ఈస్. గుర్తుపెట్టుకోవాలి నాన్న. ఇగో ఈ ఈజ్ ఈక్వల్ జే క్యాప్ ఎందుకు రాసిందంటే ఏ డైరెక్షన్లో ఉంది? ఇగో ఈ డైరెక్షన్లో ఎందుకు ఇగో ఈ డైరెక్షన్లోనే ఉంది. అరే గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అట్ దిస్ పాయింట్ డ్యూ టు దిస్ టోటల్ రింగ్. ఈ టోటల్ రింగ్ వల్ల ఇక్కడ ఉండే గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఈ డైరెక్షన్లోనే కదా ఉండేది. ఇగో ఈ డైరెక్షన్ అంటే ఇది పాజిటివ్ వై యాక్సెస్ కదా, కాబట్టి ప్లస్ జే క్యాప్ అన్న. ఈజ్ ఈక్వల్ ఇక్కడ ఉండే ఇంటెన్సిటీ ఫార్ములా వచ్చేసింది నాకు. ఏంటది? ఈజ్ ఈక్వల్ 2gm బై పై ఆర్ స్క్వేర్ జే క్యాప్. 100%. అర్థమైందమ్మా? ఫోర్స్ కూడా కనుక్కోవచ్చుగా, గ్రావిటేషనల్ ఫోర్స్. ఒకవేళ ఇక్కడ నేను ఎం మాస్ ఉంచాను అనుకో, ఈ ఎం మాస్కి ఇగో ఈ రింగ్కి మధ్య గ్రావిటేషనల్ ఫోర్స్ కనుక్కోవచ్చు మనం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న చెప్పిందానే మళ్ళీ చెప్తాను ఇక్కడ నేను. ఏది? దీనికంటే ముందు వీడియో. రైట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందిరా, ఏమే ఇలా ఉంది. ఇగో ఈ పాయింట్ దగ్గర స్మాల్ ఎం మాస్ ఉంచిన. ఇగో డ్యూ టు దిస్ టోటల్ రింగ్, ఈ సెమీ సర్క్యులర్ రింగ్ మాస్ ఎంత? ఎం. ఇగో ఇక్కడ పాయింట్ మాస్, ఇక్కడ ఎం మాస్ ఉంచాను. ఈ రింగ్కి ఇక్కడున్న ఈ మాస్కి మధ్య గ్రావిటేషనల్ ఫోర్స్ డైరెక్షన్ ఏ డైరెక్షన్ ఉంటుందని చెప్పి నేను. ఇగో ఈ బాడీ యొక్క సెంటర్కి ఇగో దీని సెంటర్కి ఈ డైరెక్షన్లో గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది. ఇప్పుడు అసలు ఈకి ఫార్ములా ఏందిరా? ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బై ఎం కదా. గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బై ఎంఏ కదా. నాకు కావాల్సింది ఫోర్స్ కదా. ఈ రింగ్కి ఇక్కడ మాస్కి, ఈ రింగ్ మాస్ క్యాపిటల్ ఎంకి స్మాల్ ఎంకి మధ్య గ్రావిటేషన్ ఫోర్స్. అప్పుడు ఏమైంది? ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎం ఇంటూ ఈ. అప్పుడు ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏందిరా? ఎం ఇంటూ ఈ. ఈ అంటే ఏంది? ఇందాక వచ్చింది కదా నాకు. ఏమొచ్చింది? 2gm బై ఆర్ స్క్వేర్ జే క్యాప్. ఇదే ఫార్ములా గ్రావిటేషనల్ ఫోర్స్. ఇందాక వచ్చింది ఏంది? ఇక్కడ గ్రావిటేషనల్ ఇంటెన్సిటీ అంటే ఎం మూసేసి ఇదంతా వై డైరెక్షన్లే కదా. గ్రావిటేషనల్ ఫోర్స్ ఇదే డైరెక్షన్ కదా, పాజిటివ్ వై డైరెక్షన్ కాబట్టి జే క్యాప్. అర్థమవుతుందా పాయింట్? అంటే నీకు ఇంటెన్సిటీ కనుక్కుంటే గ్రావిటేషనల్ ఫోర్స్ వచ్చినట్టే కదా. ఏది? గ్రావిటేషనల్ ఫోర్స్ ఇది కూడా ఎం ఇంటూ ఈ. ఎమ్ని ఈతో ఇంటూ చేస్తే అవుట్. రైట్ ఆర్ అవుట్? ఓకేనా? రైట్, వెరీ గుడ్. నెక్స్ట్, గ్రావిటేషనల్ ఫీల్డ్ డ్యూ టు క్వార్టర్ రింగ్. ఇంతకుముందు మనం ఏం నేర్చుకున్నాం? గ్రావిటేషనల్ ఫీల్డ్ అట్ సెంటర్ ఆఫ్ ది సర్కిల్ డ్యూ టు ది సెమీ సర్క్యులర్ రింగ్. సెమీ సర్క్యులర్ రింగ్ వల్ల సెంటర్ దగ్గర గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎంత ఉందో తెలుసుకున్నాం. ఇప్పుడు క్వార్టర్ రింగ్ అంటే సర్కిల్లో హాఫ్ సెమీ సర్కిల్లో హాఫ్ క్వాడ్రంట్ అంటాం. క్వార్టర్ అంటే హాఫ్లో హాఫ్ క్వార్టర్ రింగ్ అంటే క్వాడ్రంట్ అన్నట్టు. అంటే దాన్ని మనం ఎలా చేయాలి చూడు అద్భుతంగా. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే క్వార్టర్ రింగ్ అంటే ఇలా, క్వార్టర్ రింగ్ అంటే ఇలా. ఇది అంటే సెమీ సర్కిల్లో హాఫ్ అనమాట. నేను ఇక్కడ సెంటర్లో ఇక్కడ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కనుక్కోబోతున్నా. దేనివల్ల? ఈ రింగ్ వల్ల, ఈ క్వార్టర్ రింగ్ వల్ల, ఈ క్వాడ్రంట్ లేదా ఈ క్వార్టర్ రింగ్ వల్ల ఇక్కడ ఎంత ఉంటుంది గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ, అది మనం తెలుసుకుందాం. ద గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అట్ దిస్ పాయింట్ డ్యూ టు దిస్ క్వార్టర్ రింగ్. అంటే ఇది కూడా యూనిఫామ్ మాస్ డిస్ట్రిబ్యూషన్ అయ్యగా, ఇదేమి పాయింట్ మాస్ ఏం కాదుగా, యూనిఫామ్ మాస్ డిస్ట్రిబ్యూషనే కదా. అంటే దీని టోటల్ మాస్ ఏంది నాన్న? ఎం. టోటల్ లెంత్ ఆఫ్ ది రాడ్ ఎల్. రైట్. నేను ఇక్కడ ఏం చేశానంటే ఇక్కడ అద్భుతంగా ఒక స్మాల్ లెంత్ ఎలిమెంట్ని నేను సెలెక్ట్ చేసుకున్నా. డిఎం మాస్ ఎలిమెంట్ని చూజ్ చేసుకున్నా. దీన్ని సెంటర్కి ఇట్లా యాడ్ చేశాను. ఈ యాంగిల్ని స్మాల్ యాంగిల్ డిటీటా అంటాము. ఈ స్మాల్ లెంత్ ఎలిమెంట్ వల్ల అంటే ఈ డిఎం ఎలిమెంట్ వల్ల ఈ పాయింట్ దగ్గర ఉండే ఇంటెన్సిటీ డిఈ అంటాం మనం. ఏమంటున్నానా? డిఈ. సో గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అట్ దిస్ పాయింట్ డ్యూ టు స్మాల్ లెంత్ ఎలిమెంట్. డిఎం మాస్ వల్ల ఇక్కడ ఉండే ఇంటెన్సిటీ జి డిఎం బై ఈ నుంచి ఇడుకున్న డిస్టెన్స్ ఏందిరా? రేడియస్గా ఇది రేడియస్ ఆర్ స్క్వేర్. అంటే నాకేమొచ్చింది ఇప్పుడు? ద గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అట్ దిస్ పాయింట్ డ్యూ టు డిఎం ఎలిమెంట్. ఈ డిఎం మాస్ ఎలిమెంట్ వల్ల ఇక్కడ ఉండే ఇంటెన్సిటీ వచ్చేసింది నాకు కదా. కానీ నాకు కావాల్సింది అది కాదే. గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అట్ దిస్ పాయింట్ డ్యూ టు టోటల్ రింగ్.
ఈ టోటల్ రింగ్ వల్ల ఇక్కడ ఉండే ఇంటెన్సిటీ ఈ కావాలి, డిఈ కాదు నాకు కావాల్సింది ఈ. అర్థమైందా పాయింట్? ఎస్ వెంకట్, ఎస్. కాబట్టి ఈ డిఎం అనేది ఇగో హారిజంటల్తో ఎక్స్ యాక్సెస్, ఇది వై యాక్సెస్ అనుకున్నాం. ఇగో దీంతో చేసే యాంగిల్ ఎంత నాన్న? టీటా. అంటే మరి ఇగో గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అట్ దిస్ పాయింట్ డ్యూ టు దిస్ డిఎం, ఈ డిఎం మాస్ వల్ల ఇక్కడ ఉండే ఇంటెన్సిటీ డైరెక్షన్ ఎటు ఉంటుంది నాన్న? డిఈ. ఇగో డిఈ డైరెక్షన్, ఇగో ఈ డైరెక్షన్ ఉంటుంది. ఇగో డిఈ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అట్ దిస్ పాయింట్ డ్యూ టు డిఎం మాస్ వల్ల ఇక్కడ ఉండే ఇంటెన్సిటీ ఇగో ఈ డైరెక్షన్ ఉంటుంది. అంటే ఈ డిఈని 2 కాంపోనెంట్ చేద్దాం, హార్జెంటల్ కాంపోనెంట్, వర్టికల్ కాంపోనెంట్. హార్జెంటల్ కాంపోనెంట్ అంటే ఇగో డిఈ కాస్ థీటా, అంటే ఇది ఈఎక్స్ అంటుంది లేదా డిఈ కాస్ థీటా అన్నాము. ఓకేనా? డిఈ కాస్ థీటా. తర్వాత ఇది ఇగో డిఈని 2 కాంపోనెంట్స్, హార్జెంటల్ కాంపోనెంట్, వర్టికల్ అంటే ఏంది నాన్న? డిఈ సైన్ థీటా, డిఈ కాస్ థీటా, డిఈ సైన్ థీటా. అదేనా? వెరీ గుడ్. ఇప్పుడు నేనేం చేయాలి? మళ్ళీ ఈ ఒక్క డిఎం ఎలిమెంట్ ఇది ఒక్కటే లేదు కదా ఈ టోటల్ రాడ్లో. ఇగో ఇది కూడా డిఎంఏగా, ఇగో దీన్ని కూడా సెలెక్ట్ చేయొచ్చు. ఇది డిఎంఏ, ఇగో ఇది డిఎంఏ, ఇగో ఇది డిఎంఏ, ఇగో ఇది కూడా డిఎంఏ. ఇగో ఈ డిఎం మాస్ను కూడా ఇట్లా కలిపామనుకోండి, హార్జెంటల్ కాంపోనెంట్ డిఈ కాస్ థీటా, వర్టికల్ డిఈ సైన్ థీటా. ఈ డిఎం తీసుకున్నా కూడా హార్జెంటల్ డిఈ కాస్ థీటా, వర్టికల్ డిఈ సైన్ థీటా. ఇగో ఈ డిఎం తీసుకున్నా కూడా హార్జెంటల్ డిఈ కాస్ థీటా, వర్టికల్ డిఈ సైన్ థీటా. ఇగో ఇది తీసుకున్నా కూడా హార్జెంటల్ డిఈ, వర్టికల్ డిఈ సైన్ థీటా. అంటే ఎక్స్ డైరెక్షన్లో ఉంది, వై డైరెక్షన్లో ఉంది. ఇగో ఈ డిఎం తీసుకున్నారా, దీని హార్జెంటల్ కాంపోనెంట్ డిఈ కాస్ థీటా, దీన్ని కూడా 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 డిఈ కాస్, అంటే డిఈ కాస్ థీటా ప్లస్ డిఈ కాస్ థీటా ప్లస్ డిఈ కాస్ థీటా ప్లస్ డిఈ కాస్ థీటా ఇంటిగ్రల్ ఆఫ్ డిఈ కాస్ థీటా. అంటే ఎక్స్ డైరెక్షన్లో ఇంటెన్సిటీ కావాలంటే ఇగో ఇక్కడ చేస్తాను నేను, ఈఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏందమ్మా ఇది? డిఈ కాస్ థీటా. చూడు ఇగో ఈడిఎం తీసుకుంటాను, దీనిది డిఈ కాస్ థీటా ఉంటుంది. ఇగో ఈడిఎం తీసుకున్నా డిఈ కాస్ థీటా, ఇది తీసుకున్నా డిఈ కాస్ థీటా, ఇగో ఇది తీసుకున్నా డిఈ కాస్ థీటా, ఇది తీసుకున్నా డిఈ కా, అన్ని డిఈ కాస్ థీటాలు ఇటే ఉన్నాయి. ఇగో దీని డిఈ కాస్ థీటా ప్లస్ 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 మొత్తాన్ని యాడ్ చేస్తాను ఏమంటారు? ఇంటిగ్రల్. టోటల్ ఇంటెన్సిటీ అట్ దిస్ పాయింట్ అలాంగ్ ఎక్స్ డైరెక్షన్ వచ్చేస్తుంది నాకు. ఇగో ఎక్స్ డైరెక్షన్లో ఇంటెన్సిటీ వచ్చేస్తుంది. తర్వాత వై డైరెక్షన్లో కనుక్కుందాం. విషయం అర్థమైందమ్మా? డన్నేనా? లేకపోతే రెండు ఒకటేసారి ఇక్కడ కనుక్కుందాం అద్భుతంగా. ఇగో ఈ వైని కూడా మనం ఇలా రాయొచ్చు కదా, డిఈ సైన్ థీటా. ఇగో ఇది డిఈ కాస్ థీటా, ఇది డిఈ సైన్ థీటా. దీన్ని ఇంటిగ్రల్ చేయాలా, దీన్ని ఇంటిగ్రేషన్ చేయాలి అన్ని. ఇగో దీన్ని కూడా అంతేగా, డిఈ సైన్ థీటా, దీని డిఈ సైన్ థీటా, డిఈ సైన్ థీటా, డిఈ సైన్ థీటా, అన్ని డిఈ సైన్ థీటాలు ఇటు ఉన్నాయి. మొత్తాన్ని యాడ్ చేయాలి, సేమ్ డైరెక్షన్ కూడా మొత్తాన్ని యాడ్ చేసినాం, ఇంటిగ్రేషన్. క్లియర్ అమ్మా? వెరీ గుడ్, వెరీ నైస్. సో ఇప్పుడు ఈఎక్స్ ఈజ్ ఈక్వల్ ఇంటిగ్రల్ ఆఫ్ డిఈ అంటే అద్భుతంగా అనుకున్నాం, జీడిఎం బై ఆర్ స్క్వేర్. జీడిఎం బై ఏంటది? ఆర్ స్క్వేర్ ఇంటూ కాస్ థీటా. సో ఈఎక్స్ ఈజ్ ఈక్వల్ జీ కాన్స్టెంట్, ఆర్ స్క్వేర్ కూడా కాన్స్టెంట్, బయటికి తీసుకొచ్చాను నేను. ఇక్కడ ఏముంది నాన్న? డిఎం ఏమే కాస్ థీటా. సో ఈఎక్స్ ఈజ్ ఈక్వల్, దీని ఎట్లా రాయొచ్చు? జీ బై ఆర్ స్క్వేర్. ఇంతకుముందు చెప్పాను కదా డిఎంని, అరే ఇది మాసేమో ఇది టీటా, రెండింటి ఇంటిగ్రేట్ చేయలేం కదా, చేయలేం. కాబట్టి ఇది ఎం ఉంటే ఇది ఎం ఉండాలి, టీటా ఉంటే ఇది టీటా ఉండాలి. కాబట్టి డిఎంని ఎందులో కన్వర్ట్ చేద్దాం మనం? యాంగిల్లో కన్వర్ట్ చేద్దాం. అంటే డిఎంని మాస్ని, అంటే దీని మాస్ని యాంగిల్లో చెప్పాలి. ఇగో డిఎంని అంటే ఇది ఫ్రాక్షనల్ యాంగిల్ మల్టిప్లైడ్ విత్ మాస్ అని చెప్పాను కదా ఇంతకుముందు. ఏదో డిఎం అంటే ఇది స్మాల్ యాంగిల్ బై టోటల్ యాంగిల్ ఇంటూ మాస్, అంటే ఫ్రాక్షనల్ యాంగిల్ ఇంటూ మాస్. అర్థమైందా పాయింట్ ఇక్కడ? సో ఫ్రాక్షనల్ యాంగిల్ అంటే ఇక్కడ చూడు, ఫ్రాక్షనల్ యాంగిల్ అంటే స్మాల్ యాంగిల్ అంటే డీటీటా, ఇగో డీటీటా బై టోటల్ యాంగిల్. అక్కడ సెమీ సర్కిల్ కాబట్టి టోటల్ యాంగిల్ పై 180, ఇక్కడ ఏంది ఇది 90 డిగ్రీస్ కదా, 90 డిగ్రీస్ ఏమంటావునా? పై బై 2. ఇగో స్మాల్ యాంగిల్ బై టోటల్ యాంగిల్, టోటల్ యాంగిల్ అంటే పై బై 2. ఇగో డిఎం స్మాల్ యాంగిల్ డీటీటా, టోటల్ యాంగిల్ పై బై 2 90 మల్టిప్లైడ్ విత్ టోటల్ మాస్ ఆఫ్ ది రాడ్ కదా. ఇగో ఫ్రాక్షనల్ యాంగిల్ మల్టిప్లైడ్ విత్ టోటల్ మాస్ ఆఫ్ ది రాడ్, అంటే డిఎం ప్లేస్లో ఇది రాయొచ్చు ఇంటూ కాస్ థీటా. సో ఈఎక్స్ ఈజ్ ఈక్వల్ జిఎం కాన్స్టెంట్
2 పైకి వస్తుంది కాబట్టి 2 కాన్స్టెంట్ కాబట్టి ఇక్కడ రాసిద్దాం బై పై కూడా కాన్స్టెంట్ కదా పైన ఇక్కడ రాసేద్దాం అవుట్ ఆఫ్ ఇంటిగ్రేషన్ మిగిలింది ఏంది నాన్న కాస్ టీటా డి టీటా అంతేనా సో ఈఎక్స్ ఇజ్ ఈక్వల్ చూడు 2gm బై పై ఆర్ స్క్వేర్ లిమిట్స్ రాయాలి కదా నాన్న ఇక్కడ వెరీ గుడ్ లిమిట్స్ ఎక్కడి నుంచి అక్కడికి ఇగో ఇక్కడ నుంచి ఇక్కడికి 0 నుంచి π/2 లిమిట్స్ ఎక్కడ టోటల్ రింగ్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి కదా 0 నుంచి ఎక్కడ వరకు అమ్మా π/2 90 కదా కాబట్టి 0 to π/2 కాబట్టి కాస్ టీటా అంటే ఏం రా ఇంటిగ్రల్ ఆఫ్ కాస్ అంటే ఏంటి సైన్ టీటా లిమిట్స్ ఏంది నాన్న 0 to π/2 అంతేనా సో దీన్ని తర్వాత చేద్దాం అది తీసేద్దాం ప్లేస్ సరిపోలేదు కాబట్టి ఈ వైని మళ్ళీ నెక్స్ట్ చేద్దాం రైటా రైట్ ఓకే ఈఎక్స్ ఇజ్ ఈక్వల్ ఏమే ఈఎక్స్ ఇజ్ ఈక్వల్ 2gm బై పై ఆర్ స్క్వేర్ ఇగో 2gm బై పై ఆర్ స్క్వేర్ ఇంటూ సైన్ టీటా కదా అంటే ఏనాಯ್ತು అప్పర్ లిమిట్ సైన్ π/2 మైనస్ సైన్ 0 సైన్ 0 క్లియర్ అమ్మా సో దట్ ఈజ్ ఈక్వల్ ఈఎక్స్ ఇజ్ ఈక్వల్ 2gm బై పై ఆర్ స్క్వేర్ ఇంటూ సైన్ π/2 సైన్ 90 అంటే ఎంత నాన్న 1 సైన్ 0 అంటే 0 కాబట్టి ఈఎక్స్ ఇజ్ ఈక్వల్ ఏంటి 2gm బై ఏమే పై ఆర్ స్క్వేర్ అంటారా 2gm బై పై ఆర్ స్క్వేర్ ఈఎక్స్ ఇజ్ ఈక్వల్ దట్ ఈస్ అంటే ఏంటిది ఏ డైరెక్షన్ ఉంది ఇదంతా కూడా ఇగో ఈ డైరెక్షన్ ఉంది నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్ ఇదేమో ఇగో ఇదేమో పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్ ఇదేమో నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్ అర్థమవుతుందా పాయింట్ కాబట్టి దీన్ని మనం మైనస్ ఐ క్యాప్ అనొచ్చు అంటే నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్లో వెక్టార్ ఏంటిది యూనిట్ వెక్టార్ మైనస్ ఐ క్యాప్ ఇది ఈఎక్స్ నాకు వచ్చింది ఇప్పటిదాకా ఏంటయ్య బాబు ఈఎక్స్ మాత్రమే వచ్చింది అంటే గ్రావిటేషనల్ ఫీల్డ్ ఎట్ దిస్ పాయింట్ డ్యూ టు దిస్ రింగ్ అలాంగ్ ఎక్స్ డైరెక్షన్ మళ్ళీ ఏం కావాలి గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎట్ దిస్ పాయింట్ డ్యూ టు దిస్ రింగ్ అలాంగ్ వై డైరెక్షన్ కావాలి నాకు అంటే డిఈ సైన్ థీటా ఇలాగే నేను డిఈ సైన్ థీటా కూడా కనుక్కోవాలి అంతేనా అంటే ఈవై ఈజ్ ఈక్వల్ చూడు అండ్ ఈవైని ఎలా రాయొచ్చు ఇంటిగ్రల్ ఆఫ్ డిఈ సైన్ థీటా అంతే కదా డిఈ సైన్ థీటా ఇగో డిఈ సైన్ థీటా దీన్ని కూడా డిఈ సైన్ థీటా డిఈ సైన్ థీటా అట్లా ఈవై ఈజ్ ఈక్వల్ ఇంటిగ్రల్ ఆఫ్ డి అంటే ఏంది నాన్న క్యాపిటల్ జీ ఇక్కడ చూడు క్యాపిటల్ జీ డిఎం బై ఆర్ స్క్వేర్ ఇంటూ సైన్ థీటా అంతేనా జీ బై ఆర్ స్క్వేర్ని బయటికి తీసుకొస్తాను నేను అదే రాస్తాను చూడు ఇక్కడ ఈవై ఈజ్ ఈక్వల్ జీ బై ఆర్ స్క్వేర్ కామన్ ఇంటిగ్రల్ ఆఫ్ ఏముంది అక్కడ డిఎం సైన్ థీటా ఉంది డిఎం సైన్ థీటా క్లియరా సో దీన్ని కూడా అలాగే రాసేది వెరీ గుడ్ ఇంటిగ్రల్ ఆఫ్ డిఎంని కూడా అంతే కదా ఫ్రాక్షనల్ యాంగిల్ మల్టిప్లైడ్ విత్ టోటల్ మాస్ ఆఫ్ ది రింగ్ అంటాం ఫ్రాక్షనల్ యాంగిల్ అంటే ఏంది డి థీటా బై టోటల్ యాంగిల్ ఎంత π/2 క్వాడ్రేట్ అంటే π/2గా ఇంటూ టోటల్ మాస్ ఆఫ్ ది రింగ్ అంటే ఎం అంటే డిఎం ప్లేస్లో ఇదంతా ఇంటూ ఏందమ్మా ఇది సైన్ థీటా వచ్చినాడు జీ ఇగో క్యాపిటల్ ఎం కాన్స్టెంట్ అవుట్ ఆఫ్ ఇంటిగ్రేషన్ 2 పైకి వెళ్ళింది కాబట్టి 2 బై పై కూడా కాన్స్టెంట్ కాబట్టి పై ఆర్ స్క్వేర్ ఇంటూ ఇక్కడ ఏముంది ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ థీటా డి థీటా ఇక్కడ కూడా లిమిట్స్ ఏం రాయొచ్చు ఇక్కడ 0 to π/2నేగా క్వాడ్రంట్ రింగ్ కదా క్వార్టర్ రింగ్ కదా 0 to π/2 అర్థమవుతుందా వెరీ నైస్ ఇప్పుడు 2gm బై పై ఆర్ స్క్వేర్ సో ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ థీటా అంటే మైనస్ కాస్ థీటా కదా లిమిట్స్ మళ్ళీ రాయాలిగా 0 to π/2 వెరీ గుడ్ కాబట్టి ఈవై ఈజ్ ఈక్వల్ ఇక్కడ చూడు ఈ మైనస్ ఇక్కడ రాసేద్దాం మైనస్ 2gm పై ఆర్ స్క్వేర్ ఇంటూ కాస్ థీటా కదా అంటే కాస్ థీటా అంటే పైన అప్పర్ లిమిట్ ఉంది కదా మైనస్ ఇక్కడ రాసేసాను దాన్ని వదిలేయి కాస్ థీటా ఉంది ఇక్కడ కాస్ π/2 థీటా ప్లేస్లో మైనస్ అని చెప్పి థీటా ప్లేస్లో 0 అద్భుతంగా 0 రాసేస్ సో ఈవై ఈజ్ ఈక్వల్ మైనస్ 2gm బై పై ఆర్ స్క్వేర్
కాస్ పై బై 2 కాస్ 90 అంటే 0 కదా, కాస్ 0 అంటే ఎంతమ్మా 1 అంటే -1 కదా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2gm బై పై ఆర్ స్క్వేర్. ఇది ఎట్టుంది జే డైరెక్షన్లో ఉంది. చూడు ఇదంతా ఏ డైరెక్షన్లో ఉందమ్మా, ఇగో జే డైరెక్షన్లో డిఈ సైన్ థీటా. ఇగో ఈ డైరెక్షన్లో ఇందాక అనుకుంది ఈఎక్స్ ఏమో ఈ డైరెక్షన్లో నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్లో, కాబట్టి మైనస్ ఐ క్యాప్ అని రాసింది నేను. ఇగో మైనస్ ఐ క్యాప్. ఇదేమో పాజిటివ్ వై డైరెక్షన్లో కాబట్టి ప్లస్ జే క్యాప్ అన్న. అంటే ఈఎక్స్ ఈవై ఒకసారి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఇగో ఇక్కడ చెప్తాను చూడండి. ఇగో ఇటేమో ఈఎక్స్ నాన్న, ఈఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత, ఈఎక్స్ ఈవై రెండు సేమ్ వచ్చింది. జేమ్ అంటే మ్యాగ్నిట్యూడ్ సేమ్ కదా. ఇక్కడ చూడు ఇగో ఇక్కడ ఎంత అవుతుంది, ఈ మైనస్ అనేది పక్కన పెట్టండి, మ్యాగ్నిట్యూడ్ సేమ్గా 2gm బై పై ఆర్ స్క్వేర్. ఇగో ఇది కూడా 2gm బై పై ఆర్ స్క్వేర్. అంటే ఈ డైరెక్షన్లో గ్రావిటేషనల్ ఫీల్డ్ ఈ అయితే వై డైరెక్షన్లో కూడా గ్రావిటేషనల్ ఫీల్డ్ ఈనేగా, రెండు సేమ్ కదా, అంతేనా కదా. ఈ డైరెక్షన్లో ఈనే, ఈ డైరెక్షన్లో ఈనే, రెండు సేమ్. మరి ఈ రెండింటి రిజల్టెంట్ ఏమిద్దిరా, ఇగో ఈ డైరెక్షన్లో ఉంటుంది. అయినా నాకు కావాల్సింది ఏంటో బాబు, గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అట్ దిస్ పాయింట్ డ్యూ టు దిస్ టోటల్ రింగ్. ఈ టోటల్ రింగ్ వల్ల ఇక్కడ ఉండే ఇంటెన్సిటీ డైరెక్షన్ ఇటు ఉంటుంది ఎప్పుడైనా. అరే గ్రావిటేషనల్ ఫీల్డ్ ఎప్పుడు ఎట్లుంటుంది అని చెప్పాను. ఇగో ఈ బాడీ సెంటర్కి, ఇగో ఈ బాడీ సెంటర్కి, ఈ బాడీ సెంటర్ అంటే ఇదేగా, ఇగో ఈ డైరెక్షన్లో గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది. గ్రావిటేషనల్ ఫోర్స్ ఏ డైరెక్షన్ ఉంటుందో ఎలక్ట్రిక్ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కూడా అదే డైరెక్షన్ ఉంటుందిగా. కాబట్టి ఇది ఎక్స్ ఇది వై, ఇగో ఫీల్డ్ డైరెక్షన్ ఇగో ఇది, ఇంకో ఫీల్డ్ డైరెక్షన్ ఇది, అంతేనా. సో ఈ నెట్ని ఏం రాయచ్చు ఇప్పుడు, ఈ నెట్ ఈజ్ ఈక్వల్ ఆన్ ది రూట్ ఆఫ్ కదా, ప్యారలోగ్రామ్ కాదు, ప్యారలోగ్రామ్. ఇగో దీనికి దీనికి మధ్యలో యాంగిల్ ఎంత 90 degrees కదా. అంటే ఏమనొచ్చు దీన్ని, E1 స్క్వేర్ ప్లస్ E2 స్క్వేర్ ప్లస్ 2E1 E2 కాస్ 90. ఎందుకంటే ఈ E1 ఈజ్ ఈక్వల్ టు ఈరా, E2 ఈజ్ ఈక్వల్ టు కూడా ఈ రెండు సేమ్ కదా. ఇగో E1కి E2కి మధ్య యాంగిల్ ఎంత 90. కాబట్టి ఈ నెట్ ఈజ్ ఈక్వల్ ఆన్ ది రూట్ ఆఫ్ E1 అంటే ఈనే, E2 అంటే ఈనే, ఈ స్క్వేర్ ప్లస్ ఈ స్క్వేర్ 2E స్క్వేర్. ఇదంతా జీరోగా, కాస్ 90 అంటే ఇదంతా జీరో. అంటే ఈ నెట్ని ఎలా రాయచ్చునా, √2 ఇంటూ ఈ. అంటే √2 ఇంటూ ఈ. ఈ అంటే ఏంటి, ఈ అంటే ఏదైనా రాయచ్చుగా 2gm బై పై ఆర్ స్క్వేర్, 2gm బై పై ఆర్ స్క్వేర్. ఎస్ ఈ నెట్ అంటే ఇది. లేదా ఇంకా సింపుల్గా రాయాలంటే ఈ నెట్ ఈజ్ ఈక్వల్ టు 2√2 gm బై పై ఆర్ స్క్వేర్. క్లియర్, వెరీ గుడ్. సో నెక్స్ట్, గ్రావిటేషనల్ ఫీల్డ్ డ్యూ టు అన్ ఆర్క్ ఆఫ్ సర్క్యులర్ రింగ్. అంటే సర్క్యులర్ రింగ్కి ఇంతకుముందు మనం ఏం చేసాం, మనం ఫస్ట్ సెమీ సర్కిల్కి అది గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అట్ సెంటర్ ఆఫ్ ది సర్కిల్ డ్యూ టు ది సెమీ సర్కిల్. నెక్స్ట్ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అట్ సెంటర్ ఆఫ్ ది సర్కిల్ డ్యూ టు క్వాడ్రంట్ కదా. ఇప్పుడు ఏంటి, అన్ ఆర్క్ ఆఫ్ ది సర్కిల్. అగో దానివల్ల గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ సెంటర్ దగ్గర ఎంత ఉంటుంది అని. అంటే దాని మీనింగ్ ఏంటంటే చాలా జాగ్రత్తగా అండ్ అద్భుతంగా మీరు వినండి. ఇది అన్ ఆర్క్ ఆఫ్ ది సర్కిల్, అగో ఇది సెంటర్, ఇది సెంటర్. క్లియర్ అమ్మా. సో ఈ రింగ్ ఏంటంటే ఇది క్వాడ్రంట్ అన్నట్టు, ఇది సారీ క్వాడ్రంట్ కాదు, అన్ ఆర్క్. అరే ఇది సెంటర్ కదా, ఇది ఓ కదా, ఇది ఓ కదా. ఇక్కడ నుంచి ఇక్కడికి ఉంటే సెమీ సర్కిల్, ఓన్లీ గీ నుంచి గీడికే ఉంది కాబట్టి సర్కిల్కి ఏమైంది అన్ ఆర్క్ ఆఫ్ ది సర్కిల్ కదా. ఇగో ఈ లైన్ని ఇట్లా డ్రా చేద్దాం భారీ ఎత్తున. ఇగో ఇట్లా డ్రా చేద్దాం. ఇక్కడ యాంగిల్ ఎంత అన్నా, టోటల్ యాంగిల్ని మనం 5 అనుకుందాం, 5. ఓకేనా. నౌ వీ హ్యావ్ టు ఫైండ్ gravitational field intensity at this point due to this an arc of the circular ring. ఇగో ఈ ఆర్క్ ఉందా, ఈ ఆర్క్ షేప్లో రింగ్ ఉందా, ఈ ఆర్క్ షేప్లో ఉన్న రింగ్ వల్ల ఇగో ఈ పాయింట్ దగ్గర గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎంత ఉంటుందో మనం తెలుసుకోపోతాం. క్లియర్ అమ్మా, వెరీ గుడ్.
మరి ఇది కూడా యూనిఫామ్ మాస్ డిస్ట్రిబ్యూషన్, ఇదేం పాయింట్ మాస్ ఏం కాదుగా. అందుకనే ఇందులో కూడా మనం ఏం చేయాలి, ఏదైనా ఒక స్మాల్ ఎలిమెంట్ ఆఫ్ లెంత్ని మనం చూజ్ చేసుకోవాలి, రైట్, సెలెక్ట్ చేసుకోవాలి. అందుకనే మరి గ్రావిటేషనల్ ఫోర్స్ ఏ డైరెక్షన్ ఉంటుందిరా, గ్రావిటేషనల్ ఫోర్స్ ఏ డైరెక్షన్ ఉంటుందో గ్రావిటేషనల్ ఫీల్డ్ కూడా అదే డైరెక్షన్ ఉంటుంది. కాబట్టి గ్రావిటేషనల్ ఫోల్డ్ ఎప్పుడు కూడా ఈ బాడీ సెంటర్కి, ఇగో ఈ బాడీ సెంటర్, ఈ బాడీ సెంటర్ అంటే ఇదేగా, ఇగో ఈ డైరెక్షన్లో గ్రావిటేషనల్ ఫీల్డ్ ఉంటుంది. ఇగో గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అట్ దిస్ పాయింట్ డ్యూ టు దిస్ వన్. ఇగో ఈ రింగ్ వల్ల ఇక్కడ ఉండే గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇగో ఈ డైరెక్షన్ ఉంటుంది. ఇక్కడ ఈ కనుక్కోవాలి, కానీ ఈ డైరెక్షన్ ఉంటుంది. గ్రావిటేషనల్ ఫోర్స్ ఏ డైరెక్షన్ ఉంటుంది, ఈ కూడా అదే డైరెక్షన్ ఉంటుంది. క్లియర్ అమ్మా? వెరీ గుడ్. అందుకనే నేను ఇక్కడ ఏం చేస్తానంటే స్మాల్ లెంత్ ఎలిమెంట్ ఇక్కడ చూజ్ చేసుకుంటుంది. ఏంటది? డిఎం. ఇక్కడ కూడా మనం సేమ్ సిమెట్రికల్ కదా, అటు ఇటు. ఇక్కడ కూడా నేను డిఎం, ఈ డిఎంని అద్భుతంగా సెంటర్కి ఇగో ఇట్లా, ఈ యాంగిల్ని డి టీటా అంటాం, స్మాల్ యాంగిల్. ఇది కూడా అంతే కదా, ఇగో ఈ యాంగిల్ ఏమంటాం మనం, డి టీటా అంటాము. ఈ యాంగిల్ ఎంత ఇదిరా, ఈ టోటల్ యాంగిల్ 5, ఇగో ఈ టోటల్ యాంగిల్ 5. మరి ఈ సెంటర్ లైన్కి ఇగో ఈ లైన్కి ఈ యాంగిల్ ఏంది 5/2. ఇగో ఈ లైన్కి ఇగో దీనికి, ఈ సెంటర్ లైన్కి దీనికి మధ్య యాంగిల్ కూడా ఎంత 5/2. బయట రాసేద్దాం దాన్ని, క్లారిటీ ఉంటుంది అద్భుతంగా. ఇదంతా 5/2 ఏంటి, ఇగో ఈ యాంగిల్ 5/2, ఈ యాంగిల్ 5/2. సో ఈ డిఎం ఎలిమెంట్ ఇగో ఈ లైన్తో చేసే యాంగిల్ టీటా అనుకుందాం. క్లియరా? మరి చూడండి డిఈ, అస్సలు కన్ఫ్యూజ్ కావద్దు ఏమాత్రం కూడా. డిఈ ఇగో గ్రావిటేషనల్ ఫీల్డ్ ఎట్ దిస్ పాయింట్ డ్యూ టు డిఎం. ఇగో ఈ డిఎం వల్ల ఇగో ఇక్కడ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఎంత ఉంటుందమ్మా, ఈజ్ ఈక్వల్ టు జీ డిఎం బై, ఇగో ఈ డిస్టెన్స్ ఏంది ఆరే కదా, రేడియసే కదా, r², అంతే కదా. గ్రావిటేషనల్ ఫీల్డ్ డిఈ అంటాం కదా దీన్ని. గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అట్ దిస్ పాయింట్ డ్యూ టు డిఎం మాస్ ఎలిమెంట్. ఈ డిఎం మాస్ ఎలిమెంట్ వల్ల ఇగో ఇక్కడ ఉండే గ్రావిటేషనల్ ఫీల్డ్ ఎంత ఉంటుంది నాన్న, gnd/r². కానీ నాకు కావాల్సింది ఏంటి, గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అట్ దిస్ పాయింట్ డ్యూ టు దిస్ టోటల్ రింగ్. ఈ టోటల్ రింగ్ వల్ల ఇక్కడ ఉండే గ్రావిటేషనల్ ఫీల్డ్. అందుకనే దీనివల్ల ఇక్కడ ఉండే గ్రావిటేషనల్ ఫీల్డ్ డిఈ కదా. డిఈ ఏ డైరెక్షన్ ఉంటుంది కదా, ఇగో ఇదే డైరెక్షన్ ఉంటుంది కదా డిఈ, ఇగో ఇదే డైరెక్షన్గా డిఈ ఉండేది. ఇగో డిఎం మాస్ వల్ల ఇక్కడ ఉండే ఇంటెన్సిటీ ఇదే డైరెక్షన్గా ఉండేది డిఈ. ఇగో ఈ డిఈని 2 కాంపోనెంట్ చేస్తాను నేను. ఇగో ఈ కాంపోనెంట్ ఇది హారిజంటల్, ఇగో ఇది వర్టికల్. హారిజంటల్ ఏందమ్మా ఇది, డిఈ కాస్ టీటా, ఇగో టీటా కదా. ఇగో డిఈని 2 కాంపోనెంట్, హారిజంటల్ వర్టికల్. ఇదేందమ్మా డిఈ సైన్ టీటా. అలాగే ఇగో ఈ డిఎం మాస్ వల్ల ఇక్కడ ఉండే ఇంటెన్సిటీ కూడా డిఈనేగా. ఇగో ఈ డిఈ కూడా ఇదే డైరెక్షన్ ఉంటుంది కదా. ఇగో డిఈ, ఇగో ఈ డిఈని కూడా 2 కాంపోనెంట్స్, హారిజంటల్ అంటే ఇది డిఈ కాస్ టీటా, ఇగో హారిజంటల్ వర్టికల్, ఇగో డిఈ సైన్ టీటా. మళ్ళీ చెప్తానా, ఇగో ఈ డిఈ 2 కాంపోనెంట్స్, హారిజంటల్ డిఈ కాస్ టీటా, డిఈ సైన్ టీటా. ఇది కూడా డిఈ కాస్ టీటా, డిఈ సైన్ టీటా. ఇగో డిఈ సైన్ టీటా, డిఈ సైన్ టీటా రెండు క్యాన్సిల్, ఈక్వల్ అండ్ ఆపోజిట్ కాబట్టి రెండు క్యాన్సిల్ అయిపోయింది. ఈ ఒక్క డిఎంఏ కాదు కదా ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా డిఎం ఉంటుందిగా. ఇగో ఇక్కడ కూడా డిఎం ఉంటుందిగా, ఇగో ఇక్కడ కూడా డిఎం ఉంటుందిగా. ఈ టోటల్ డిఎంని యాడ్ చేసుకుంటూ పోతే టోటల్ మాస్ ఆఫ్ ది రింగ్ అయింది. ఏమే ఇది ఇగో ఈ డిఎం కూడా చూడు, డిఈ కాస్ టీటా, డిఈ సైన్ టీటా. ఇగో ఈ డిఎం కూడా అంతే కదా, డిఈ కాస్ టీటా, డిఈ సైన్ టీటా. ఇగో ఈ డిఎం కూడా అంతే కదా, డిఈ కాస్ టీటా, డిఈ సైన్ టీటా. ఇది డిఈ కాస్ టీటా, డిఈ సైన్ టీటా. ప్రతి డిఎంకి డిఈ సైన్ టీటా ఇటు ఒకటి ఉంటుంది, ఇటు ఒకటి ఉంటుంది. ఇగో దీని డిఈ సైన్ టీటా, ఇగో దీని డిఈ సైన్ టీటా రెండు క్యాన్సల్. ఇగో ఇది ఉందా, దీని డిఈ సైన్ టీటా, ఇగో దీని డిఈ సైన్ టీటా క్యాన్సల్. ఇగో దీని డిఈ కాస్ టీటా ఇటే ఉంది, దీని డిఈ కాస్ టీటా, దీని డిఈ కాస్ టీటా, ఇగో దీని డిఈ, అన్ని డిఈ కాస్ టీటాలు అన్నీ ఇటు ఉన్నాయి, డిఈ సైన్ టీటాలు అన్నీ ఇటు, ఇగో ఇటు ఇటు. అంటే అన్ని డిఈ కాస్ టీటా, డిఈ కాస్ టీటా, డిఈ కాస్ టీటా అన్ని సేమ్ డైరెక్షన్ ఉన్నాయి కాబట్టి ప్లస్ చేద్దాం, అంటే ఇంటిగ్రేట్ చేద్దాం. టోటల్ ఇంటెన్సిటీ ఇక్కడ వచ్చేస్తుంది నాకు, అదేనా? అదే నేను కనుక్కోపోతాను.
సో E ఈజ్ ఈక్వల్ టోటల్ ఇంటెన్సిటీ అట్ దిస్ పాయింట్ డ్యూ టు దిస్ టోటల్ రాడ్. ఈ టోటల్ రింగ్ వల్ల ఇక్కడ ఉండే ఇంటెన్సిటీ ఇగో డిఈ కాస్టా ప్లస్ డిఈ కాస్టా ప్లస్ డిఈ కాస్టా, ఇగో దీని డిఈ కాస్టా అయితే దీని డిఈ కాస్టా అయితే దీని తీటే మొత్తం యాడ్ చేద్దాం. ఇంటిగ్రల్ ఆఫ్ డిఈ కాస్ట్ ఓకేనమ్మా. సో దట్ ఈజ్ ఈక్వల్ E ఈజ్ ఈక్వల్ ఇంటిగ్రల్ ఆఫ్ డిఈ అంటే ఎంత నాన్న ఆల్రెడీ కనుక్కున్నాం. GdM/r² అంటే ఏంది? గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అట్ దిస్ పాయింట్ డ్యూ టు డిఎం మాస్. ఈ డిఎం మాస్ వల్ల ఇక్కడ ఉండే ఇంటెన్సిటీ కాబట్టి ఏంటది GdM/r² ఇంటూ కాస్ట్. సో మనకు తెలుసు అద్భుతంగా G కాన్స్టెంట్ R² కాన్స్టెంట్ ఇంటిగ్రల్ ఆఫ్ డిఎం కాస్ట్. సో E ఈజ్ ఈక్వల్ టు తెలుసు G/r². మళ్ళీ డిఎంని యాంగిల్లోకి కన్వర్ట్ చేయాలి కదా, ఇది మాస్ ఇది థీటా, ఇంటిగ్రేట్ చేయలేంగా. అంటే ఫ్రాక్షనల్ లెంత్ అది ఫ్రాక్షనల్ యాంగిల్ మల్టిప్లైడ్ విత్ మాస్, టోటల్ మాస్ ఆఫ్ ది రింగ్. అంటే స్మాల్ యాంగిల్ డి థీటా, ఇగో డిఎం మాస్ స్మాల్ యాంగిల్ డి థీటా బై టోటల్ యాంగిల్. ఇగో దీని టోటల్ యాంగిల్ ఎంతరా? ఇగో దీని టోటల్ యాంగిల్ అంతా ఇక్కడ 5 కదా. ఇగో ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడం యాంగిల్ అంతా టోటల్ యాంగిల్ అంతా 5 ఏమి ఇంటూ టోటల్ మాస్. ఇగో ఫ్రాక్షనల్ యాంగిల్ మల్టిప్లైడ్ విత్ టోటల్ మాస్ ఆఫ్ ది రింగ్ ఇంటూ కాస్ట్ థీటా. సో E ఈజ్ ఈక్వల్ GM కాన్స్టెంట్ బై R². 5 కూడా కాన్స్టెంటే కదా, 5 కాన్స్టెంట్. ఇక మిగిలింది ఇంటిగ్రల్ ఆఫ్ కాస్ థీటా డి థీటా. లిమిట్స్ ఏంది నాన్న? దీనికి కొంచెం లిమిట్ చూడు ఇక్కడ. ఇగో ఇటు మిడిల్లో ఒక లైన్ వెళ్ళింది కదా, ఇటేమో +5/2 అది -5/2, ఇటు +5/2. చూడు -5/2 +5/2 ఉంటుంది. అంటే ఇంటిగ్రేషన్ ఎక్కడి నుంచి ఎక్కడికి నాన్న? -5/2 నుంచి +5/2 వరకు. సెమీ సర్క్యులర్ అంటే 0 to π అన్నాం, క్వాడ్రేట్ అంటే 0 to π/2. ఏమి ఇదేంటి మరి ఇక్కడ యాంగిల్? -5/2, ఇగో 5/2 టు +5/2 ఇట్లా. సో E ఈజ్ ఈక్వల్ ఇప్పుడు ఏమంటాం మనం? E ఈజ్ ఈక్వల్ ఏమే GM/r² GM/r² ఇంటూ 5. ఇంటిగ్రల్ ఆఫ్ కాస్ అంటే ఏంటి? సైన్ కదా, సైన్ థీటా. లిమిట్స్ ఏంది నాన్న? -5/2 +5/2. వెరీ గుడ్. దాని అప్లై చేద్దాం. R² 5 సైన్, ఇగో అప్పర్ లిమిట్ అప్లై చేద్దాం. సైన్ 5/2 మైనస్ మళ్ళీ సైన్ థీటా ప్లస్లో లోయర్ లిమిట్ -5/2 కదా. సో E ఈజ్ ఈక్వల్ GM/r² ఇంటూ 5 సైన్ 5/2 మైనస్ సైన్ ఆఫ్ మైనస్ థీటా, సైన్ మైనస్ థీటా మైనస్ సైన్ థీటా, మైనస్ సైన్ థీటా, ఇది మైనస్ ఇక్కడికి వస్తుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ మళ్ళీ సైన్ 5/2. ఏమే E ఈజ్ ఈక్వల్ ఏ మిగిలింది నాన్న? GM/r² 5 ఇంటూ ఇక్కడ ఏ మిగిలిందమ్మా? ఇంటూ సైన్ 5/2 సైన్ 5/2 2 సైన్ 5/2. ఇది ఫార్ములా. This is the formula for it. So intensity at this point due to this total ring, an arc అంటాం. ఆర్క్ షేప్లో ఉన్న రింగ్ వల్ల ఇక్కడ ఉండే ఇంటెన్సిటీ ఎంత ఉంటుందయ్యా అంటే GM/r² 5 ఇంటూ 2 సైన్ 5/2 ఉంటుంది. ఏ డైరెక్షన్ ఉంటుంది? ఇగో ఈ డైరెక్షన్ ఉంటుంది. అరే ఈ ఫార్ములా ఒక్కటి మీరు గుర్తుపెట్టుకుంటే, ఒక సింపుల్ ట్రిక్ చెప్తాను నేను. ఈ ఒక్క ఫార్ములా గుర్తుపెట్టుకుంటే చాలు, నువ్వు సెమీ సర్క్యులర్ గుర్తుపెట్టుకోవచ్చు, క్వాడ్రేట్ రింగ్ అది తెలుసుకోవచ్చు, టోటల్ సర్కిల్ కూడా గుర్తుపెట్టుకోవచ్చు. వెరీ సింపుల్. ఎట్లా చూడు, ఆ ఫార్ములా ఇక్కడ రాస్తాను, చాలా జాగ్రత్తగానండి. ఈ ఒక్క ఫార్ములా గుర్తుపెట్టుకోండి, అన్నీ వచ్చేస్తాయి నీకు. ఏంటది? ఈజ్ ఈక్వల్ GM/r² 5 ఈజ్ ఈక్వల్ టు GM/r² 5 2 సైన్ 5/2. ఈ ఫార్ములా గుర్తుంటే చాలు, అంతేనా? ఒకవేళ ఇక్కడ చూడు, నెంబర్ వన్ ఫర్ సెమీ సర్క్యులర్ రింగ్,
సెమీ సర్క్యులర్ రింగ్ అంటే ఫై వాల్యూ ఎంత ఎదురా పై అవుతుంది, యాంగిల్ ఫై కదా. ఇందులో అంటే ఇందులో నువ్వేం చేస్తావు, ఫై ఉన్న దగ్గర పై రాసేస్తావు, జిఎం బై ఆర్ స్క్వేర్. ఫై అంటే పై, ఆర్ స్క్వేర్ పై ఇంటూ 2 సైన్ ఫై అంటే పై కదా, పై బై 2. అప్పుడు ఏమైంది, ఈజ్ ఈక్వల్ టు ఇగో సైన్ పై బై 2 అంటే సైన్ 90 1 కదా, అంటే 2 ఇక్కడ 2gm బై పై ఆర్ స్క్వేర్. ఇదేగా ఫార్ములా సెమీ సర్కిల్కి. గ్రావిటేషనల్ ఇంటెన్సిటీ అట్ సెంటర్ ఆఫ్ ది సెమీ సర్క్యులర్ రింగ్, ఫార్ములా ఇదేగా డైరెక్ట్గా. చూడు ఇక్కడ సెకండ్ ఇది ఫర్ క్వాడ్రంట్. క్వాడ్రంట్ అంటే క్వార్టర్ రింగ్ అన్నట్టు, క్వార్టర్ రింగ్. క్వార్టర్ రింగ్కి ఫై వాల్యూ ఎంత నాన్న, యాంగిల్ పై బై 2 కదా. అంటే ఇదే ఫార్ములాలో ఫై ప్లేస్లో ఇగో ఆర్ స్క్వేర్, ఫై ప్లేస్లో ఏంటో పై బై 2 ఇంటూ 2 సైన్ పై బై 2 కదా, అంటే పై బై 4 అయింది కదా. ఇది ఫై అంటే పై బై 2 బై 2 అంటే పై బై 4 అంటే అంత ఈజ్ ఈక్వల్ జిఎం బై 2 పైకి వెళ్తుంది కదా 2, ఇక్కడ పై ఆర్ స్క్వేర్, ఇక్కడ ఏముంటుంది నాన్న 2 సైన్ 45. సైన్ 45 అంటే అంత 1/√2, 1/√2. లేదా దీన్ని ఇంకా దీన్ని √2/√2 అన్నాం అనుకో, అప్పుడు ఏమైంది తెలుసా, ఈజ్ ఈక్వల్ 2gm బై పై ఆర్ స్క్వేర్ ఇంటూ 2√2/√2 ఇంటూ √2 అంటే 2 2 క్యాన్సిల్, ఈజ్ ఈక్వల్ ఏంది నాన్న, ఇక్కడ మిగిలింది √2 అంటే 2√2gm బై ఏమే పై ఆర్ స్క్వేర్. ఇదేగా ఫార్ములా. చూడు సెమీ సర్క్యులర్ రింగ్ అంటే ఈ ఒక్క ఫార్ములా గుర్తుంటే చాలు, 5 ప్లేస్లో పై రాసేస్తావు. అదే ఫర్ క్వాడ్రంట్ అయితే అంటే క్వార్టర్ రింగ్ అయితే 5 ఏం రాస్తావు అక్కడ పై బై 2. అదేదన్నా ఎస్. ఒకవేళ కంప్లీట్ సర్కిల్ అయితే థర్డ్ వన్ ఫర్ సర్క్యులర్ రింగ్. సర్క్యులర్ రింగ్ కంప్లీట్ సర్కిల్ అయితే ఏందిరా, 5 ఈజ్ ఈక్వల్ టు 2π కదా. అరే రింగు కంప్లీట్ సర్కిల్ అయింది అనుకోండి, అప్పుడు 5 ఈజ్ ఈక్వల్ టు ఏమైంది 2π. అప్పుడు ఇదే ఇందులోనే రాసేయండి, ఈజ్ ఈక్వల్ టు జిఎం బై ఆర్ స్క్వేర్. 5 అంటే ఏంది 2π ఇంటూ 2 సైన్ 5 అంటే 2π కదా, 2π కింద ఎంత ఉంది బై 2, 2 2 క్యాన్సిల్, సైన్ పై అంటే సైన్ 180, సైన్ 180 జీరోగా, అంటే ఇదంతా ఏమైపోయింది 0. అంటే ఎప్పుడైనా ఒక సర్క్యులర్ రింగ్ ఉందనుకో, ఇలా సెంటర్ దగ్గర గ్రావిటేషనల్ ఇంటెన్సిటీ ఎప్పుడైనా 0, గుర్తుపెట్టుకోండి. సెమీ సర్కిల్ అయితే ఇగో ఇది, క్వాడ్రంట్ అయితే ఇగో ఇది, సర్కిల్ సెంటర్ అయితే ఇది, అండ్ ఆర్క్ అయితే ఇది. ఈ ఒక్క ఫార్ములా గుర్తుపెట్టుకుంటే ఇగో ఇవన్నీ వచ్చేసినాయి కదా. అర్థమైందా పాయింట్? వెరీ గుడ్. నౌ గ్రావిటేషనల్ ఫీల్డ్ డ్యూ టు సర్క్యులర్ రింగ్. సో సర్క్యులర్ రింగ్ వల్ల గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎంత ఉంటుంది మనం చూద్దాం. డ్యూ టు సర్క్యులర్ రింగ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమంటున్నానంటే, ఇగో ఇలా సర్క్యులర్ రింగ్ మనం ఇట్లా తీసుకున్నాం అద్భుతంగా. ఇగో ఇది సర్క్యులర్ రింగ్, క్లియర్ అమ్మా? ఇగో ఇది సర్క్యులర్ రింగ్, దిస్ ఇస్ ద సెంటర్ ఆఫ్ ది రింగ్ O. సో ఇది దీనికి ఏమైంది నాన్న, ఇది రేడియస్ అయింది. ఇగో దిస్ ఈజ్ ఏ రేడియస్. ఈ సర్క్యులర్ రింగ్ సెంటర్ నుంచి ఎక్స్ డిస్టెన్స్లో, ఎంత డిస్టెన్స్లో నాన్న ఇది, ఎక్స్ డిస్టెన్స్లో ఇగో ఈ పి అనే పాయింట్ దగ్గర గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ నేను కనుక్కోపోతాను. మళ్ళీ చూడండి, ఇగో ఇది సర్క్యులర్ రింగ్ రా, ఇగో ఇది సర్క్యులర్ రింగ్ అంటే ఇగో ఇట్లా, ఇగో ఇది సర్క్యులర్ రింగ్ ఇట్లా ఉంది. ఈ సర్క్యులర్ రింగ్ సెంటర్ అంటే ఇగో ఇది, ఈ సెంటర్ నుంచి ఇగో ఇక్కడ పి అనే పాయింట్ దగ్గర ఈ రింగ్ వల్ల, ఈ సర్క్యులర్ రింగ్ వల్ల, అంటే ఇక్కడ సర్క్యులర్ రింగ్ ఉన్నప్పుడు దీని చుట్టూ గ్రావిటేషనల్ ఫీల్డ్ డెవలప్ అయింది కదా. అంటే పి అనే పాయింట్ కూడా ఎక్కడ ఉంది, ఇగో ఈ రింగ్ వల్ల డెవలప్ అయిన గ్రావిటేషనల్ ఫీల్డ్లోనే కదా పి ఉన్నది.
అరే ఒక చిన్న పాయింట్ మాస్ ఉంచితేనే దాని చుట్టూ గ్రావిటేషనల్ ఫీల్డ్ డెవలప్ అయిద్దిరా. మరి ఇది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మాస్ కదా. మరి రింగ్ ఉంచినప్పుడు కూడా దీని చుట్టూ ఏమైంది, గ్రావిటేషనల్ ఫీల్డ్ ఉంటుంది. అంటే ఈ రింగ్ వల్ల డెవలప్ అయిన గ్రావిటేషనల్ ఫీల్డ్ లోనే కదా పీ పాయింట్ ఉంది. అంటే పీ పాయింట్ దగ్గర ఇది గ్రావిటేషనల్ ఫీల్డ్ లో ఉన్నప్పుడు ఇక్కడ ఎంతో కొంత గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఉంటుందిగా. దేని వల్ల వచ్చింది, ఈ రింగ్ వల్లనే కదా. రైట్. అంటే ఇగో ఈ రింగ్ వల్ల, ఇగో రింగ్ నుంచి, రింగ్ సెంటర్ నుంచి పీ పాయింట్ దగ్గర, ఎక్స్ డిస్టెన్స్ లో ఉన్న పీ పాయింట్ దగ్గర గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీని కనుక్కోబోతాను. రైట్. నౌ వీ హ్యావ్ టు ఫైండ్ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అట్ దిస్ పాయింట్ డ్యూ టు దిస్ రింగ్. ఈ రింగ్ వల్ల ఇక్కడ ఉండే గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కావాలి నాకు. అర్థమైందా పాయింట్? రైట్. మరి నాకు ఒకేసారి రాదు కాబట్టి ఇంతకు ముందు లాగానే మనం ఏది క్వాడ్రేట్ రింగ్ తీసుకున్నప్పుడు, ఏది సెమీ సర్క్యులర్ రింగ్ తీసుకున్నాం మనం, ఏమి అవన్నీ తీసుకున్నప్పుడు ఎట్లయితే ఒక స్మాల్ మాస్ ఎలిమెంట్, స్మాల్ ఎలిమెంట్ ఆఫ్ మాస్ని ఎలా చూజ్ చేసుకున్నామో, సెలెక్ట్ చేసుకున్నామో, ఈ టోటల్ మాస్, ఇప్పుడు ఈ రింగ్ టోటల్ మాస్ ఏంటయ్యా అంటే క్యాపిటల్ ఎం. ఈ రింగ్ టోటల్ లెంత్ ఏంటరా అంటే ఎల్ రో. సో దీంట్ లోపల నేను ఒక స్మాల్ లెంత్ ఎలిమెంట్ నేను చూజ్ చేసుకున్నా. ఇగో ఇది, ఇగో దీని మాస్ని మనం అబ్జర్వ్ చేస్తే, ఇగో స్మాల్ ఎలిమెంట్ ఆఫ్ మాస్ ఉందా, ఇగో దీని మాస్ని ఏముందా నేను డిఎం. మరి దీని లెంత్ ఏముందా మనం డిఎల్. చూడమ్మా, ఈ స్మాల్ ఎలిమెంట్ ఆఫ్ మాస్ ఉందా, ఇగో దీది డిఎం. మరి దీని లెంత్ ఎంత బాబు, డిఎల్. టోటల్ రింగ్ లెంత్ ఏమో ఎల్ అయ్యా, క్యాపిటల్ ఎల్. టోటల్ రింగ్ మాస్ ఏమో క్యాపిటల్ ఎం, స్మాల్ ఎలిమెంట్ ఆఫ్ మాస్ ఏమో డిఎం. టోటల్ రింగ్ లెంత్ ఏమో క్యాపిటల్ ఎల్, ఇగో డిఎం మాస్ ఉన్నదా, ఇగో ఈ లెంత్ ఎంత అంటే డిఎల్. రైట్. ఇప్పుడు నేనేం అనుకుంటాను తెలుసా, ఇగో ఇక్కడ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అట్ దిస్ పాయింట్ డ్యూ టు ది స్మాల్ ఎలిమెంట్ ఆఫ్ మాస్. ఈ డిఎం మాస్ వల్ల ఇక్కడ ఉండే ఇంటెన్సిటీ కనుక్కోపోతాను, గ్రావిటేషనల్ ఫీల్డ్. కాబట్టి ఇక్కడ నుంచి మనం అద్భుతంగా ఇగో ఇక్కడికి, ఇగో ఇది, ఈ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఏం రా, ఆర్. ఆర్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్ పి అండ్ డిఎం, వేర్ వీ హ్యావ్ టు ఫైండ్ ద గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ, దట్ ఈస్ ద పాయింట్ పి. ఎక్కడైతే మనం గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కనుక్కుంటానో అది పి పాయింట్. దేనివల్ల ఇక్కడ గ్రావిటేషనల్ ఫీల్డ్, డ్యూ టు ద డిఎం మాసా, టోటల్ రింగ్ మాసా, డిఎం మాస్. ఇగో ఈ డిఎం మాస్ వల్ల ఇక్కడ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఎంత ఉంటుంది, డిఈ ఇజ్ ఈక్వల్ ఏమే జి, గ్రావిటేషనల్ ఫీల్డ్కి ఫార్మ్ ఏందయ్యా, జిఎం బై ఆర్ స్క్వేర్. జిఎం దేనివల్ల మాస్ అంటే డిఎం మాస్, డిఎం బై డిస్టెన్స్ స్క్వేర్. దీనికి దీనికి మధ్య డిస్టెన్స్ ఎంతరా, ఆర్ స్క్వేర్. వాట్ ఈస్ డిఈ హియర్, గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. దీన్ని ఏమంటారంటే గ్రావిటేషనల్ ఫీల్డ్ డ్యూ టు గ్రావిటేషనల్ ఫీల్డ్ at point P due to dm mass. ఇగో ఈ డిఎం మాస్ వల్ల ఇక్కడ ఉండే గ్రావిటేషనల్ ఫీల్డ్ డిఈ ఈజ్ ఈక్వల్ టు జిడిఎం బై ఆర్ స్క్వేర్. కానీ నాకు కావాల్సింది ఇది కాదే, టోటల్ రింగ్ వల్ల ఇక్కడ ఉండే గ్రావిటేషనల్ ఫీల్డ్ నాకు కావాలి, కానీ డిఎం మాస్ వల్ల ఇక్కడ ఉండే గ్రావిటేషనల్ ఫీల్డ్ కాదు నాకు కావాల్సింది. విషయం అర్థమవుతుందా? సో గ్రావిటేషనల్ ఫీల్డ్ అట్ దిస్ పాయింట్ డ్యూ టు ది టోటల్ రింగ్. ఈ టోటల్ రింగ్ వల్ల ఇక్కడ గ్రావిటేషనల్ ఫీల్డ్ కావాలి. రైట్. మరి ఇది ముందు ఇది తెలుసుకుంటేనే అది వచ్చేస్తుంది. అయితే దీన్ని ఎలా నేను చెప్పాలా అంటే, ఇగో ఇక్కడ చూడండి, ఇగో ఈ డిఎం మాస్, ఇగో ఈ డిఎం మాస్ వల్ల ఇక్కడ ఉండే గ్రావిటేషన్ ఫీల్డ్ ఎంత అమ్మా, డిఈ. ఇలాంటి డిఎం మాస్ ఇక్కడ కూడా ఉంటుందిగా, ఇగో ఇలాంటి డిఎం మాస్ ఇగో ఇక్కడ ఉంది, ఇగో ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇట్లా. ఇగో ఈ డిఎం మాస్ వల్ల ఇక్కడ ఉండే గ్రావిటేషన్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డిఈ. ఇగో డ్యూ టు డిఎం మాస్ గ్రావిటేషన్ ఫీల్డ్ అట్ దిస్ పాయింట్, ఈ డిఎం మాస్ వల్ల ఇక్కడ ఉండేది మళ్ళీ డిఈ. ఇగో ఈ డిఎం మాస్ వల్ల ఇక్కడ ఉండే గ్రావిటేషన్ ఫీల్డ్స్ డిఈ. ఇగో దీని వల్ల ఇక్కడ ఉండే గ్రావిటేషన్ ఫీల్డ్ డిఈ. మొత్తాన్ని ప్లస్ చేయాలా అంటే ఇంటిగ్రేట్ చేయాలి. అప్పుడు టోటల్ రింగ్ వల్ల ఇక్కడ ఉండే గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ వచ్చేస్తుంది. విషయం అర్థమైందా? రైట్. అదే నేను చెప్పబోయేది అద్భుతంగా.
రైట్ చూద్దాం. రైట్ ఫస్ట్ ఇగో ఇది చూడండి, ఇగో ఈ డిస్టెన్స్, ఈ లైన్ ఈ హారిజంటల్ తో చేసే యాంగిల్ ఎంత నాన్న? థీటా. సెంటర్ నుంచి ఇక్కడికి లైన్ ఎక్స్, డిస్టెన్స్ ఎక్స్. సో మరి గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అట్ దిస్ పాయింట్ డ్యూ టు డిఎం మాస్, ఈ డిఎం మాస్ వల్ల ఇక్కడ ఉండే గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఏ డైరెక్షన్ ఉంటుందయ్యా బాబు? ఇగో ఈ డైరెక్షన్ ఉంటుంది. ఇగో ఇది డి, అదేనా? ఇగో ఈ డైరెక్షన్ ఉంటుంది. మరి ఈ డిఈని 2 కాంపోనెంట్ చేద్దాం. ఇగో హారిజంటల్ కాంపోనెంట్, వర్టికల్ కాంపోనెంట్. హారిజంటల్ కాంపోనెంట్ అంటే ఏంది నాన్న? ఇగో ఇది హారిజంటల్ కాంపోనెంట్ అంటే ఇటేగా ఉండేది ఏంటది? డిఈ కాస్ థీటా. ఇగో హారిజంటల్ కాంపోనెంట్, వర్టికల్ కాంపోనెంట్ అంటే పైకి కదా, ఇగో ఇదే కదా డిఈ సైన్ థీటా. ఇది కావాలి మనకి, ఇది తీసేద్దాం. చూడు క్లియర్. మళ్ళీ ఇక్కడ ఒక డిఎం మాస్ కదా, సిమెట్రికల్ కదా, ఇక్కడ డిఎం అయితే ఇక్కడ కూడా ఒక డిఎం తీసుకుందాం. ఇక్కడ అద్భుతంగా తీసుకుందాం, మామూలుగా. ఇగో ఇక్కడ కూడా డిఎం తీసుకుందాం. డిఎం, దీని లెంత్ ఎంత? డిఎల్. సో ఈ డిఎం మాస్ వల్ల కూడా ఇక్కడ ఇగో పి అనే పాయింట్ దగ్గర ఇగో ఇక్కడ గ్రావిటేషన్ ఫీల్డ్ ఉంటుందిగా. గ్రావిటేషన్ ఫీల్డ్ అట్ దిస్ పాయింట్ డ్యూ టు దిస్ డిఎం మాస్ ఎలిమెంట్, మళ్ళీ ఇదేగా ఫార్ములా. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఏమి రా? ఆర్. ఆర్. సో ఇట్ మేక్స్ అన్ యాంగిల్ థీటా హియర్ ఆల్సో. చూడు ఈ డిఎం, ఇగో గ్రావిటేషన్ ఫీల్డ్ అట్ దిస్ పాయింట్ డ్యూ టు దిస్ డిఎం ఎలిమెంట్, ఈ డిఎం ఎలిమెంట్ వల్ల ఇక్కడ ఉండే గ్రావిటేషన్ ఫీల్డ్ కూడా ఇగో ఇదే డైరెక్షన్ గా ఉండేది. డిఈ ఈ డైరెక్షన్ కదా ఫీల్డ్ డైరెక్షన్. అంటే డిఈని 2 కాంపోనెంట్ చేయొచ్చుగా. ఇగో హారిజంటల్ కాంపోనెంట్, ఇగో ఇదేమో హారిజంటల్ కాంపోనెంట్, ఇదేమో వర్టికల్ కాంపోనెంట్. హారిజంటల్ అంటే డిఈ కాస్ థీటా, ఇగో డిఈ కాస్ థీటా, ఇటు డిఈ సైన్ థీటా. ఇగో డిఈ సైన్ థీటా. అర్థమవుతుందమ్మా? ఈ రెండు చూడు, బోత్ ఆర్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ గా డిఈ సైన్ థీటా, కిందకి డిఈ సైన్ థీటా. ఈ రెండు ఏమైపోయినా క్యాన్సిల్. అలాగే ఈ ఒక్క డిఎంఏ కాదు, ఇగో ఇక్కడ డిఎం, ఇది కూడా డిఎంఏగా. ఇగో ఈ డిఎం వల్ల కూడా ఇగో ఇది హారిజంటల్ డిఈ కాస్ థీటా, వర్టికల్ డిఈ సైన్ థీటా. ఇక్కడ డిఎం తీసుకుంటే ఇక్కడ కూడా డిఎం తీసుకోవాలి కదా, సిమెట్రికల్ గా. ఇక్కడ డిఎం, ఇక్కడ డిఎం, ఇగో ఇక్కడ డిఎం, ఇక్కడ డిఎం. ఇగో ఈ డిఎం కి హారిజంటల్ డి కాస్ థీటా, వర్టికల్ డి సైన్ థీటా. ఇగో ఈ డిఎం కి కూడా హారిజంటల్ డి కాస్ థీటా, వర్టికల్ డి సైన్ థీటా. అంటే ఆల్ డిఎం ఎలిమెంట్స్, ఏ డిఎం ఎలిమెంట్, ఈ డిఎం అయినా ఈ డిఎం అయినా ఏ డిఎం అయినా నువ్వు తీసుకో, దాని హారిజంటల్ డిఈ కాస్ థీటా ఇటు ఉంటుంది, వర్టికల్ డి సైన్ థీటా అటు ఉంటుంది. మళ్ళీ ఇటువైపు తీసుకుంటే దాని డిఈ కాస్ థీటా ఇటు ఉంటుంది, డిఈ సైన్ థీటా ఇటు ఉంటుంది. ఇప్పుడు చూడు, వీటన్నిటి డిఈ కాస్ థీటా ఈ డైరెక్షన్ ఉంటాయి, డిఈ సైన్ థీటా ఇటు ఉంటాయి, పైకి కిందకి. అంటే ప్రతి డిఎం కి హారిజంటల్ కాంపోనెంట్ డిఈ కాస్ థీటా ఈ డైరెక్షన్ లో ఉంటుంది, డిఈ సైన్ థీటా ఇటు ఉంటుంది. అదే కింద వైపు తీసుకుంటే డిఈ కాస్ థీటా ఇటు ఉంటుంది, డిఈ సైన్ థీటా కిందకు ఉంటుంది. అంటే ఈ బోత్ సైడ్ అప్ అండ్ డౌన్, పైకి కిందకి రెండు క్యాన్సిల్ అయిపోయింది. అంటే ప్రతి డిఎం కి డిఈ కాస్ థీటా ఇటు ఉంటుందిగా. ఇగో దీని డిఈ కాస్ థీటా ఇటు ఉంటుంది, ఇగో దీని డిఈ కాస్ థీటా ఇటు ఉంటుంది, ఇగో దీని డిఈ కాస్ థీటా ఇటు ఉంటుంది, దీని డిఈ కాస్ థీటా, అన్ని డిఈ కాస్ థీటాలు ఇటే ఉన్నాయిగా. అంటే అన్ని డిఈ కాస్ థీటాలు సేమ్ డైరెక్షన్ ఉన్నాయి కాబట్టి అన్నిటిని ఏం చేయాలి? నేను ఇంటిగ్రేట్ చేయాలి. అప్పుడు నాకేమొస్తుంది? గ్రావిటేషనల్ ఫీల్డ్ ఎట్ దిస్ పాయింట్ డ్యూ టు ద టోటల్ సర్క్యులర్ రింగ్ వచ్చేస్తుంది. అంటే ఇక్కడ నాకు నెట్ కావాలి, నెట్ అట్ దిస్ పాయింట్. సో గ్రావిటేషనల్ ఫీల్డ్ అట్ దిస్ పాయింట్ డ్యూ టు దిస్ టోటల్ రింగ్ వచ్చేస్తుంది. అదే నేను కనుక్కోబోయేది, అదే నేను ఇక్కడ రాస్తాను, అద్భుతంగా రాస్తాను. మామూలుగా చూడండి, చూడు, గ్రావిటేషనల్ ఫీల్డ్ అట్ పాయింట్ P due to circular ring. అప్పుడు ఏమైంది ఫార్ములా? అప్పుడు ఫార్ములా ఏమైంది? సో ఈజ్ ఈక్వల్, ఈ నెట్ కదా నాకు కావాల్సింది, ఈజ్ ఈక్వల్ డిఈ కాస్ థీటాని ఏం చేయాలి? ఇంటిగ్రేట్ చేయాలి. ఇగో డిఈ కాస్ థీటా ప్లస్ డిఈ కాస్ థీటా ప్లస్ డిఈ కాస్ థీటా ప్లస్ డిఈ కాస్ థీటా మొత్తాన్ని ఇంటిగ్రేట్ చేయాలి. అర్థమైందమ్మా? అదే నేను చేయబోయేది అద్భుతమైనటువంటి కార్యక్రమం, అంతేనా? రైట్, చూడు, ఈజ్ ఈక్వల్ డిఈ, ఆల్రెడీ డిఈ అంటే ఏంది? GDM/R² గా. సో ఇంటిగ్రల్ ఆఫ్
GDM by R square. ఇగో D అంటే GDM by R square. Cos theta కి cos theta. So E is equal G by R square. ఇగో G by R square. R అంటే ఇక్కడ చూడండి, R అంటే కాన్స్టెంట్ కదా, అంటే మారదు కదా. ఇప్పుడు స్పియర్ ఉంది, సర్కిల్ ఉంది, ఇట్లా ఇగో ఇట్లా సర్కిల్ ఉంది. ఇగో ఇక్కడ ఈ P పాయింట్ నుంచి ఈ డిస్టెన్స్ ఎంత ఉంటుందో, ఈ డిస్టెన్స్ అంతే, ఈ డిస్టెన్స్ అంతే, ఈ డిస్టెన్స్ అంతే. ఆర్ కాన్స్టెంట్ కదా, ఆర్ అయితే మారదు కదా, కాబట్టి ఆర్ని బయటికి తీసుకొచ్చాను. కాబట్టి ఇంటిగ్రల్ ఆఫ్ ఏమున్నది ఇక్కడ, డిఎం కాస్ థీటా. ఇది ఇంటిగ్రల్ ఆఫ్ డిఎం కాస్ థీటా. మరి దాన్ని ఇంటిగ్రేట్ చేయొచ్చా? కుదరదు, కుదరదు. ఎందుకంటే ఇది మాస్, ఇది థీటా కదా. అరే ఇది థీటా ఉంటే ఇది కూడా థీటా ఉండాలి, అప్పుడే ఇంటిగ్రేట్ చేస్తాం కదా, డిఫరెంట్ టర్మ్స్ కదా. అప్పుడు డిఎంని మాస్ని థీటాలోకి మార్చేద్దాం, ఓకేనా. డిఎం మాస్ ఎలిమెంట్, ఇగో డిఎం మాస్ ఎలిమెంట్. దీని అంటే దీన్ని ఏం చేయాలి ఇప్పుడు మనం, ఇది ఈక్వల్ మాస్ డిస్ట్రిబ్యూషన్ లెంత్లో కదా మాస్ డిస్ట్రిబ్యూట్ అయింది కదా. కాబట్టి దీని ఏమంటాం మనం, డిఎంని ఇలా రాద్దాం, టోటల్ లెంత్ సారీ డిఎల్ లెంత్ ఎలిమెంట్ బై టోటల్ లెంత్ ఆఫ్ ది రింగ్. టోటల్ లెంత్ ఆఫ్ ది రింగ్ అంటే 2πr కదా. అరే టోటల్ లెంత్ ఆఫ్ ది రింగ్ అంటే అది రా, సర్కంఫరెన్స్ రా, లెంత్ ఆఫ్ ది సర్కిల్ సర్కంఫరెన్స్ ఎంత 2πr కదా. 2πr అంటే డిఎల్ లెంత్ ఆఫ్, ఇగో స్మాల్ లెంత్ ఎలిమెంట్ ఉందా డిఎం, దీని లెంత్ ఎంతమ్మా డిఎల్. మరి టోటల్ రింగ్ లెంత్ ఎంత, 2πr మల్టిప్లైడ్ విత్ టోటల్ మాస్ ఆఫ్ ది రింగ్ కదా. డిఎంని ఇలా రాతో, ఫ్రాక్షనల్ లెంత్ మల్టిప్లైడ్ విత్ మాస్. ఇది ఎలా వచ్చింది అనేది నేను దీనికంటే ముందు వీడియోలో నేను చెప్పాను అద్భుతంగానే, అర్థమైంది పాయింట్. అక్కడ చూసుకోండి, ఫ్రాక్షనల్ లెంత్ అంటే డిఎల్ లెంత్ బై టోటల్ లెంత్. టోటల్ లెంత్ ఆఫ్ ది రింగ్ అంటే 2πr ఇంటూ మల్టిప్లైడ్ విత్ టోటల్ మాస్ ఆఫ్ ది రింగ్ ఎం. ఇగో డిఎంని ఇట్లా రాసేస్తాం, ఇంటూ ఇదేంది నాన్న కాస్ థీటా. వెరీ గుడ్. ఈజ్ ఈక్వల్ చూడు జి, ఈ ఎం టోటల్ మాస్ ఆఫ్ ది రింగ్ అనేది కాన్స్టెంట్ కాబట్టి ఎం బై కింద ఎంత ఉంది నాన్న ఆర్ స్క్వేర్. 2πr 2 కాన్స్టెంట్, పై కాన్స్టెంట్, రేడియస్ ఆఫ్ ది రింగ్ కూడా కాన్స్టెంటే కదా, కాబట్టి ఇది 2πr ఇంటూ రాద్దాము. ఇంకేముంది నాన్న ఇక్కడ అన్ని డిఎల్ ఉంది కదా, డిఎల్ కాస్ థీటా, డిఎల్ కాస్ థీటా. మరి కాస్ థీటాను కూడా ఇలా మార్చవచ్చు కదా మనం. చూడు జిఎం బై 2πr ఇంటూ ఆర్ స్క్వేర్. క్యాపిటల్ ఆర్ వేరు, స్మాల్ ఆర్. క్యాపిటల్ ఆర్ అంటే రేడియస్ రా, స్మాల్ ఆర్ అంటే ఈ డిస్టెన్స్. ఓకే, కాస్ థీటా నేను రాయచ్చురా, ఇగో ఫ్రమ్ దిస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఫ్రమ్ దిస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏంది, అడ్జసెంట్ సైడ్ అంటే ఎక్స్ బై హైపోటెన్స్ అంటే ఆర్. కాస్ థీటా అంటే ఏంది డిఎల్ ఇంటూ ఎక్స్ బై ఆర్ కాస్ థీటా, అదేనా కదా. మళ్ళీ ఇక్కడ ఎక్స్ అనేది కాన్స్టెంట్ కదా, సెంటర్ నుంచి పీ పాయింట్కి మధ్య డిస్టెన్స్ కాన్స్టెంటే కదా, అంటే ఎక్స్ను కూడా అవుట్ ఆఫ్ ఇంటిగ్రేషన్ బయటికి తీసుకొచ్చేస్తాం. ఆర్ ఎలా కాన్స్టెంట్ అని చెప్పాను కదా నేను, ఇగో ఇట్లా సర్కిల్ ఇట్లున్నప్పుడు ఈ నుంచి ఆర్ డిస్టెన్స్ ఇదెంతో 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 ఏదైనా అంతేగా ఇట్లున్నప్పుడు, రైటా. కాబట్టి ఆర్ని ఎక్స్ని అవుట్ ఆఫ్ ఇంటిగ్రేషన్, ఇంకా మిగిలింది ఏంది డిఎల్. కాబట్టి పేజ్ నేను స్లైడ్ చేసుకుంటా, ఈజ్ ఈక్వల్ టు జిఎం బై 2πr ఇంటూ చూడండి ఈజ్ ఈక్వల్ జిఎం బై 2πr ఇంటూ ఆర్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ కూడా పక్కకు వస్తుంది కదా, ఇంటూ ఆర్ కూడా వస్తుంది కదా, ఇంటూ డిఎల్ అయింది కదా. అప్పుడు చూడు ఎక్స్ అవుట్ ఆఫ్ ఇంటిగ్రేషన్, ఆర్ కూడా తీసుకొచ్చాను, ఇంటిగ్రల్ ఆఫ్ డిఎల్ మాత్రమే ఉంది, ఇంటిగ్రల్ ఆఫ్ డిఎల్ మాత్రమే ఉంది. మరి దీన్ని ఎలా రాయొచ్చునా, జిఎంఎక్స్ బై 2πr ఇంటూ ఆర్ క్యూబ్ అయింది, ఆర్ ఇంటూ ఆర్ స్క్వేర్. మరి ఇంటిగ్రల్ ఆఫ్ డిఎల్ అంటే 2πr అని రాయచ్చా, వై వై ఏడు చూడు, ఇది డ్యూయల్ డిఎల్ కదా, డిఎల్ ఎంతగా, ఇది డిఎల్ 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 మొత్తాన్ని యాడ్ చేస్తే చూడు, డిఎల్ ప్లస్ 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 అంటే ఇంటిగ్రల్ ఆఫ్ డిఎల్ అంటే అదేగా, ఇంటిగ్రేషన్ అంటే ఎదురా సమేషన్ ప్లస్ అన్నట్టు. ఇగో డిఎల్ ప్లస్ డిఎల్ ప్లస్ డిఎల్ ప్లస్ డిఎల్ ప్లస్ మొత్తాన్ని యాడ్ చేస్తే 2πr టోటల్ లెంత్ 2πr ఇదిగా. ఇగో డిఎల్ అంటే ఏంది 2πr.
అంతే కదా. ఎస్ ఎస్. అప్పుడు ఈజ్ ఈక్వల్ టు ఏంది నాన్న? సో 2πr ఖతం అయిపోయిందా? జిఎం ఎక్స్ బై ఏమి ఇక్కడ ఆర్క్యూ. అంతేనా? ఇంకా దీన్ని ఇగో ఇది చూడు, ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎక్స్ కదా. అంటే ఇంటెన్సిటీ ఏమైంది? ఎక్స్ ఇంక్రీజ్ అవుతా అంటే ఈ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అంటే దాని మీనింగ్ ఏంటి ఒకసారి చూద్దాం మనం. ఇగో సెంటర్ నుంచి పీ పాయింట్కి డిస్టెన్స్ రా. ఈ 0 మీటర్, 1 మీటర్, 2 మీటర్, 3 మీటర్, 4 మీటర్, 5 మీటర్, 6 మీటర్, 7 మీటర్ అట్లా. అంటే ఇక్కడ ఏమన్నాడు? ఎక్స్ ఇంక్రీజ్ అయితే చూడు, ఎక్స్ ఈకి డైరెక్ట్లీ పడారు. ఎక్స్ ఇంక్రీజ్ అయితే అంటే డిస్టెన్స్ ఇంక్రీజ్ అయితే గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కూడా ఇంక్రీజ్ అయిందని చెప్పాడు ఆయన. ఇగో ఇక్కడ కంటే ఇక్కడ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ కంటే ఇక్కడ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ ఎక్కువ ఉంటుంది. అంటే డిస్టెన్స్ ఇంక్రీజ్ అవుతా అంటే గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఒక పర్టికులర్ పాయింట్ వరకే అట్లా అయిద్దట చెప్తాను, అదే ముందు ముందు చెప్పేది నేను. రైట్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇంకా ఆర్ వాల్యూతో కలిపి మనం రాయొచ్చు కదా. సో ఈజ్ ఈక్వల్ జిఎంఎక్స్ బై ఆర్ వాల్యూ కనుక్కోవచ్చా? ఇగో ఆర్ అంటే ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. ఆర్ ఈజ్ ఈక్వల్ ఏమైంది రా బాబు? ఇప్పుడు బట్ ఇగో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇలా తీసుకుందాం. ఇదేంటి? ఆర్ అన్నాడు, ఇక్కడ థీటా, ఇది ఎక్స్ అన్నాడు, ఇది క్యాపిటల్ ఆర్ అన్నాడు. అదేనా? క్యాపిటల్ ఆర్ ఎక్స్ యాంగిల్ థీటా. క్లియర్? సో దీని నుంచి ఆర్ ఈజ్ ఈక్వల్ ఏమైంది నాన్న? ఆర్ ఈజ్ ఈక్వల్ ఇక్కడ రాస్తాను నేను, చూడండి అద్భుతంగా రాస్తాను, మామూలు కాదు. చూడండి, ఆర్ ఈజ్ ఈక్వల్ అంటే ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏముంటుంది? ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ కదా. ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంతేనా? ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంతేనా? ఈ స్క్వేర్ తీసైతే ఏమైంది నాన్న? ఇది రూట్ అయింది కదా. ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అదేనా? రూట్ అయింది కదా, సారీ రూట్ అయింది కదా. ఆర్ ఈజ్ ఈక్వల్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్, రూట్ తీసైతే అంత నాన్న 1/2. ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 1/2. దాన్ని నేను ఇక్కడ రాస్తాను, ఇగో ఇక్కడ అద్భుతంగా రాస్తాను. ఈజ్ ఈక్వల్ చూడండి, ఈజ్ ఈక్వల్ జిఎంఎక్స్ బై ఆర్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏంటది? ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఇదేందమ్మా? ఆర్ వాల్యూ ఇగో ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 1/2. చూడు ఇదంతా ఆర్ వాల్యూ మాత్రమే రాశాను. హోల్ పవర్ 3కి హోల్ పవర్ 3. సో ఈజ్ ఈక్వల్ జిఎంఎక్స్ బై ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ ఏమైంది? 3/2 అయింది కదా. ఇది 100% 3/2. ఇది గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎట్ పాయింట్ పి. చూడు, ఇది రింగ్, సర్క్యులర్ రింగ్, సెంటర్ నుంచి పి అనే పాయింట్ దగ్గర గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎంత ఉందయా? జిఎంఎక్స్ బై ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 3/2. ఇక్కడ ఇంటెన్సిటీ కావాలంటే నీకు రింగ్ మాస్ తెలిసి ఉండాలి. ఎక్స్ అంటే సెంటర్ నుంచి డిస్టెన్స్, రింగ్ సెంటర్ నుంచి ఉన్న డిస్టెన్స్. ఆర్ వాల్యూ అంటే రింగ్ యొక్క రేడియస్ తెలిస్తే చాలు. ఈ మూడు తెలిస్తే చాలు. ఆర్ వాల్యూ, ఎక్స్ వాల్యూ, ఎం వాల్యూ. చూడు, ఆర్ వాల్యూ రేడియస్, ఈ టోటల్ రింగ్ మాస్ క్యాపిటల్ ఎం, సెంటర్ నుంచి పి అనే పాయింట్, ఏ పాయింట్ దగ్గర అయితే నువ్వు గ్రావిటేషనల్ ఫీల్డ్ కనుక్కోవాలనుకుంటానో ఆ పాయింట్ నుంచి సెంటర్ కి డిస్టెన్స్ ఎక్స్. ఈ మూడు తెలిస్తే ఈ పాయింట్ దగ్గర గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కనుక్కోవచ్చు. కానీ నాకేమొచ్చింది ఈ ఫార్ములా నుంచి? ఒక విషయం మాత్రం తెలుసుకున్నాం. ఎఫ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇగో ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎక్స్. ఎక్స్ ఇంక్రీజ్ అయితే చూడు, ఎక్స్ ఇంక్రీజ్ అయితే గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఇంక్రీజ్ అయింది. అరే నేను ఇందులో మూడు విషయాలు నేర్చుకోబోతాను నేను. నెంబర్ 1 ఏంటంటే సెంటర్ నుంచి ఎక్స్ డిస్టెన్స్ లో ఉన్న పాయింట్ దగ్గర గ్రావిటేషనల్ ఫీల్డ్, నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 పాయింట్, ఎంత అంటే రింగు సెంటర్ నుంచి ఎంత డిస్టెన్స్ తర్వాత గ్రావిటేషనల్ ఫీల్డ్ మ్యాక్సిమం అయింది. నెంబర్ 2 అది. ఇప్పుడు గ్రావిటేషనల్ ఫీల్డ్ ఎక్స్ డిస్టెన్స్, ఎక్స్ అంటే డిస్టెన్స్ అనమాట. ఎక్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే గ్రావిటేషనల్ ఫీల్డ్ కూడా ఇంక్రీజ్ అయింది. ఇక్కడ గ్రావిటేషనల్ ఫీల్డ్ 0 అనుకో, ఇక్కడ అంతా ఇంక్రీజ్ అయింది. ఇక్కడ ఇంక్రీజ్. ఇగో ఇక్కడికి వెళ్ళేసరికి గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇక్కడ ఏమైందట?
సారీ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇక్కడ ఏమైందటమ్మా మ్యాక్సిమం అయిద్దట. ఈ మ్యాక్సిమం గ్రావిటేషనల్ ఫీల్డ్ కనుక్కోవాలి. మళ్ళీ ఇక్కడ నుంచి గ్రావిటేషనల్ ఫీల్డ్ తగ్గిద్దట. అరే సెంటర్ నుంచి గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంక్రీజ్ అవుతూ ఇక్కడ ఏమైంది మ్యాక్సిమం అయింది. నెంబర్ 2 పాయింట్ అదే అడుగుతాడు నేను. సెంటర్ నుంచి ఎంత డిస్టెన్స్ తర్వాత గ్రావిటేషనల్ ఫీల్డ్ మ్యాక్సిమం అయింది. సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏంది మరి ఇక్కడ మ్యాక్సిమం అయిందిగా ఇంటెన్సిటీ, మరి ఆ మ్యాక్సిమం ఇంటెన్సిటీ మరి ఎంత ఉంటుంది అది కనుక్కోవాలి. 3 పాయింట్స్ ఇందులో. సర్క్యులర్ రింగ్ లో 3 ఫార్ములాసే. నెంబర్ 1 సర్క్యులర్ సెంటర్ నుంచి ఎక్స్ డిస్టెన్స్ లో పి అనే పాయింట్ దగ్గర గ్రావిటేషనల్ ఫీల్డ్ ఎంత ఉంటుంది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి ఎంత డిస్టెన్స్ తర్వాత గ్రావిటేషనల్ ఫీల్డ్ మ్యాక్సిమం అవుతుంది నెంబర్ 2. నెంబర్ 3 ఏంటి మరి ఈ పాయింట్ దగ్గర మ్యాక్సిమం అయిందిగా గ్రావిటేషనల్ ఫీల్డ్, ఆ గ్రావిటేషనల్ ఫీల్డ్ మ్యాక్సిమం ఫీల్డ్ ఎంత ఉంటుంది ఆ వాల్యూ కనుక్కోవాలి. ఈ 3 విషయాలు తెలుసుకోవాలి. ఓకేనమ్మా రైట్. ఇప్పుడు ఓకే ఇక్కడ నుంచి ఎక్స్ డిస్టెన్స్ లో పి పాయింట్ దగ్గర గ్రావిటేషనల్ ఫీల్డ్ వచ్చేసింది. ఇప్పుడు సెంటర్ నుంచి ఎంత డిస్టెన్స్ తర్వాత అంటే ఎక్స్ వాల్యూ అనుకోవాలి. ఇప్పుడు సెంటర్ నుంచి ఎంత డిస్టెన్స్ తర్వాత ఈ డిస్టెన్స్, ఈ నుంచి ఇడికి డిస్టెన్స్ కనుక్కోవాలి. ఏ పాయింట్ దగ్గర అయితే గ్రావిటేషన్ మ్యాక్సిమం అయిందో సెంటర్ నుంచి అక్కడికి డిస్టెన్స్ అనమాట. ఎక్స్ వాల్యూ ఎంత ఉంటుంది ఈ డిస్టెన్స్ కనుక్కోవాలి. అరే ఎప్పుడైనా ఫీల్డ్ మ్యాక్సిమం అయితే గుర్తుపెట్టుకోండి, ఫీల్డ్ మ్యాక్సిమం కావాలంటే ఆ గ్రావిటేషనల్ ఫీల్డ్ ని డిఫరెన్షియేషన్ ని 0కి ఈక్వల్ చేయాలి. చూడు ఇక్కడ నేను రాస్తాను చూడు. when E maximum then dE by dx is equal to 0. ఎప్పుడైతే గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ దాని డెరివేటివ్ ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ 0కి ఈక్వల్ చేస్తామో అప్పుడు ఏమైంది మ్యాక్సిమం. అరే నేను ఫండమెంటల్ బేసిక్ మ్యాథమెటిక్స్ లో చెప్పాను, నేను ఏదైనా ఒక వాల్యూ మినిమం కానీ మ్యాక్సిమం కానీ కావాలంటే దాని డెరివేషన్ 0కి ఈక్వల్ చేయాలి. అది ఫండమెంటల్ అది బేసిక్ మ్యాథమెటిక్స్లో నేను చెప్పాను. అందుకనే నాకు ఎక్కడ ఏ వాల్యూ దగ్గర ఏ ఎక్స్ వాల్యూ దగ్గర అయితే గ్రావిటేషనల్ ఫీల్డ్ మ్యాక్సిమం కావాలని నువ్వు అనుకుంటానో ఆ గ్రావిటేషనల్ ఫీల్డ్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఏం చేయాలి 0కి ఈక్వల్ చేయాలి. రైట్ చేద్దాం మనం ఇప్పుడు. ఇగో డి బై ఏనేది డిఎక్స్. ఈ అంటే ఏంటి ఈ అంటే ఇదంతా ఇదంతా ఈ అంటే ఏంటది జిఎం ఎక్స్ బై ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఏమి 3/2. ఇదంతా కూడా దేనికి ఈక్వల్ కావాలన్నా 0. ఈని డిఫరెన్షియేట్ చేస్తాను విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడు ఎక్స్ వాల్యూ వస్తుంది. క్లియర్ రైట్. జిఎం కాన్స్టెంట్ కాబట్టి అవుట్ ఆఫ్ డెరివేషన్ బయటకు తీసుకొచ్చిన భారీ ఎత్తున జిఎంని బయటకు తీసుకొచ్చిన. ఏముంది మరి ఇక్కడ డి బై డిఎక్స్ ఆఫ్ ఇక్కడ ఏముంది నాన్న ఎక్స్ బై ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 3/2 ఏమే ఈజ్ ఈక్వల్ టు 0. మరి దీన్ని డెరివేటివ్ ఎట్ చేయాలి. ఇది ఎక్స్ అంటే యూవి మెథడ్ ఉంది కదా, యూ బై వి మెథడ్. ఇది యూ అంటే ఎక్స్, వి అంటే ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 3/2 వి అంటాం. బట్ వీ నో దట్ ఏం తెలుసు యువైవి మెథడ్ ఏంది యువైవి మెథడ్ తెలుసా డి బై డిఎక్స్ ఆఫ్ యూ బై వి మెథడ్ తెలుసా ఫార్ములా. వి స్క్వేర్ ఫస్ట్ విని స్క్వేర్ చేస్తాం అంటే డినామినేటర్ని ఏం చేస్తాం మనం స్క్వేర్ చేస్తాం. డినామినేటర్ విని ఇలాగే ఉంచి యూని డిఫరెన్షియేట్ చేస్తాం డియు బై డిఎక్స్ అంటాం. మైనస్ అని రాసేసి మళ్ళా న్యూమరేటర్ యూని అలాగే ఉంచి విని డిఫరెన్షియేట్ చేస్తాం డివి బై డిఎక్స్ అంటాం. విషయం అర్థమవుతుందా. ఈ మెథడ్ ఇక్కడ యూ అంటే ఏంది నాన్న ఎక్స్, వి అంటే ఏంది నాన్న ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 3/2. మళ్ళీ ఈ ఫార్ములా చెప్తాను యూ బై వి మెథడ్. వీని ఏం చేయాలరా స్క్వేర్, యూని ఫస్ట్ వీని స్క్వేర్ చేయాలి
డినామినేటర్ని వీని అలాగే ఉంచి న్యూమరేటర్ని డిఫరెన్షియేట్ చేయాలి. మైనస్ రాసి న్యూమరేటర్ని అలాగే ఉంచి వీని డిఫరెన్షియేట్ చేయాలి. ఏంటది? du బై డిఎక్స్. విషయం అర్థమవుతుందమ్మా? వెరీ గుడ్, వెరీ నైస్. ఇప్పుడు చేద్దాం, దాన్ని అద్భుతంగా చేద్దాం, మామూలు కాదు. ఒక్కసారి ఇది రాసేసి యూవీ మెథడ్ చేద్దాం. ఏంటది? జిఎం డి బై డిఎక్స్ ఆఫ్ ఏముంది అక్కడ? ఎక్స్ బై ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 3/2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇదే కదా? రైట్. దీన్ని మనం డిఫరెన్షియేట్ చేద్దాం. ఎలా? ఫస్ట్ మనం వి స్క్వేర్ అన్నాం. వి అంటే ఇగో ఇది, యు అంటే ఎక్స్, వి అంటే ఇది. వి స్క్వేర్ అంటే ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 3/2 హోల్ స్క్వేర్, ఇగో వి స్క్వేర్. మళ్ళీ విని అలాగే ఉంచి, అంటే ఇది వి అంటే ఏందమ్మా? ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 3/2ని అలాగే ఉంచి ఇగో యూని డిఫరెన్షియేట్ చేయాలి. అంటే ఇది డిఎక్స్ బై డిఎక్స్ అన్నట్టు, ఇంటూ డిఎక్స్ బై డిఎక్స్ మైనస్ అని రాసి ఎక్స్ని అలాగే ఉంచి, అంటే యూని, విని డిఫరెన్షియేట్ చేయాలి. అద్భుతంగా. వి అంటే ఏంది? ఇగో దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 కదా. ఎన్ అంటే ఏంది? 3/2 ఇంటూ ఎక్స్ పవర్, ఎక్స్ అంటే ఏంది? ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 3/2 మైనస్ 1 కదా. చూడు, అరే ఎక్స్ పవర్ ఇదంతా ఎక్స్ బ్రాకెట్లో ఉన్నదంతా ఎక్స్ పవర్ ఎన్, ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 కదా. ఇగో ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1. క్లియరా? ఇప్పుడు ఈ బ్రాకెట్లో ఉన్న దాన్ని కూడా డిఫరెన్షియేట్ చేయాలిగా. ఆర్ అంటే కాన్స్టెంట్ గా, రింగ్ రేడియస్ కాన్స్టెంట్ కదా. అంటే 0 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఎడ్ చేస్తారు. ఎక్స్ పవర్ ఎన్ అంటే ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 కదా. అంటే 2 ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1, 2 1 మైనస్ 1 అంటే 2 ఈక్వల్ టు 0. క్లియర్? వెరీ గుడ్, వెరీ నైస్. దీని చూద్దాం ఇప్పుడు. ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 3/2 ఇంటూ డిఎక్స్ బై డిఎక్స్ అంటే ఎంతరా? 1, క్యాన్సిల్ కదా, మైనస్ ఇక్కడ 2x ఉంటుంది కదా, 2x ఇంటూ ఎక్స్, 2x స్క్వేర్ ఇంటూ 3/2 ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 3/2 బై కింద ఎంత ఉంది? ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 2 క్యాన్సిల్ కదా, ఎంత ఉంది? క్యూబ్, దట్ ఈజ్ ఈక్వల్ టు 0. క్లియర్? సో ఇందులో ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 3/2 ఉందా? ఇక్కడ కూడా ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 3/2 ఉందా? సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 3/2ని 3/2 కాదు, 3/2 మైనస్ 1 కదా. ఇది 3/2 మైనస్ 1 అయితే ఏమైంది? 3 అంటే 3 మైనస్ 2 అంటే 1/2. ఇది 1/2. అంటే ఇందులో నేనేం చేస్తానంటే ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 1/2ని కామన్ తీస్తాను నేను. ఇగో ఇక్కడ ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 1/2, ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 1/2 తీసేసిన వానికి ఇక్కడ ఎంత ఉంటుందిరా? ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 1 ఉంటుంది కదా. 1/2 ప్లస్ 1 అంటే 3/2గా. అరే ఇక్కడ 1/2ని కామన్ తీసిన ఉంటే ఇక్కడ ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ 1 కదా. 1/2 ప్లస్ 1 అంటే 3/2 సరిపోయింది. ఎస్, మైనస్ 2 గెట్స్ క్యాన్సిల్. ఇక్కడ ఏముంది? 3x స్క్వేర్. ఇగో ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 1/2 కామన్ తీసేసినాం కదా ఇక్కడ. వెరీ గుడ్, వెరీ నైస్. చిన్నాడు ఇక్కడ చూడు, ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. అదేనా? సో నేను దీన్ని ఏం చేస్తానంటే దీన్ని అటు తీసుకెళ్ళాను అనుకో, 0 ఇంటూ ఇది 0నే కదా. అంటే ఇది మాత్రమే రాసేస్తా చూడు, ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x స్క్వేర్ 0 కదా మొత్తం. ఎందుకు 0? ఇగో ఇది అటు వెళ్తే 0 ఇంటూ ఇది 0. ఇగో ఇదంతా ఇటు వెళ్ళింది అనుకో, దీని కింద 0 బై ఇదంతా, 0 బై ఇదంతా, 0 బై ఎనీథింగ్ 0నేగా. అరే ఇది ఇటు వెళ్తే 0 ఇంటూ ఇది 0. ఇగో ఇది దీన్ని 0 కింద తీసుకున్నావు, 0 బై ఎనీథింగ్ 0. ఇప్పుడు చూడు, ఆర్ స్క్వేర్ 3x స్క్వేర్ అంటే మైనస్ 2x స్క్వేర్ 0. అంటే ఏమైంది ఇప్పుడు? 2x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ కదా. వెరీ గుడ్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంది నాన్న? ఆర్ స్క్వేర్ బై 2 కదా. స్క్వేర్ ఎటు పోతే రూట్ అయిపోద్ది కదా. ఎస్, ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆర్ స్క్వేర్ అంటే ఏందిరా? ఆర్ బై రూట్ 2. ఎక్స్ వాల్యూ వచ్చేసింది నాకు. ఏంటయ్యా ఇంత కష్టపడి ఎక్స్ వాల్యూ అనుకున్నాం అంటే దాని మీనింగ్ ఏంటంటే
చూడండి అద్భుతంగా. ఇది రింగ్ సెంటర్. ఇగో ఈ సెంటర్ నుంచి అంతేనా, ఇది సెంటర్, ఇక్కడ నుంచి ఇది పిఎన్ఏ పాయింట్. ఈ పిఎన్ఏ పాయింట్ దగ్గర ఈ వాల్యూ కనుక్కున్నాం. ఈ వాల్యూ ఎంత ఉంటుందో కనుక్కున్నాం ఇందాక కనుక్కున్నాం, అద్భుతంగా కనుక్కున్నాం. మరి ఇక్కడ నుంచి ఇక్కడికి వెళుతూ ఉంటే ఈ వాల్యూ ఇంక్రీజ్ 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 అవుతూ ఇక్కడ మ్యాక్సిమం అయిందట. ఈ వాల్యూ ఏమైంది, అక్కడ మ్యాక్సిమం అయిందట. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ అట మరి? ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇగో ఈ సెంటర్ నుంచి ఇగో ఇక్కడికి ఎక్స్ వాల్యూ కనుక్కున్నాం. ఎంత ఉంటుంది బాబు? r/√2. ఒకవేళ ఇటు తీసుకున్నాం అనుకో -r/√2 అన్నట్టు. నేను సెంటర్ నుంచి ఇటు తీసుకున్నప్పుడు ఇది రింగ్ కదరా, రింగ్కి ఇటు తీసుకోవచ్చు, ఇటు తీసుకోవచ్చు. అంటే నేను ఇక్కడ రింగ్ ఉంచినప్పుడు గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇట్లుంటుందిగా మొత్తం. అంటే ఇటువైపు ఉంటుంది గ్రావిటేషనల్ ఫీల్డ్, ఇటువైపు ఉంటుంది. అంటే మనం డిస్టెన్స్ ఎక్స్ డిస్టెన్స్ ఇటు తీసుకోవచ్చు, ఇటు తీసుకోవచ్చు. ఇటు తీసుకుంటే +r/√2, ఇటు తీసుకుంటే -r/√2. అంటే రింగ్ సెంటర్ నుంచి r/√2 ఇగో ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ ఈ మ్యాక్సిమం అయింది. అంటే ఈ ఇంక్రీజ్ 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 అవుతూ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇక్కడ మ్యాక్సిమం, మళ్ళీ తర్వాత డిక్రీజ్ అయింది. తర్వాత ఇప్పుడు చెప్తాను నేను, తర్వాత డిక్రీజ్ అయిందని ఆల్రెడీ కనుక్కున్నామా. చూడం, ఆల్రెడీ కష్టపడి కనుక్కున్నామా. ఈ వాల్యూ ఏమొచ్చింది? ఇగో ఈ వాల్యూ ఇదే కదా, ఈ వాల్యూ ఇదేనా? ఎస్. ఇంకో వెనక్కి వెళ్దాం కొంచెం, అదేనా? రైట్. ఈ వాల్యూ మనం కనుక్కుంటే ఇగో ఇది వచ్చింది. ఈ gmx/r² + x² హోల్ పవర్ 3/2. అర్థమవుతుందా పాయింట్ ఇక్కడ? అంతేనా? రైట్. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఇంకా ముందుకు వెళ్దాం. రైట్, ఇక్కడ వచ్చేసి నాకు మరి ఇక్కడ ఈ మ్యాక్సిమం వాల్యూ ఇక్కడ కావాలి నాకు. అర్థమవుతుందా? సో సెంటర్ నుంచి r/√2 డిస్టెన్స్ లో ఈ మ్యాక్సిమం అయింది. మ్యాక్సిమం అయింది కానీ మరి ఆ మ్యాక్సిమం వాల్యూ ఎంత తెలుసుకోవాలి. అంటే ఏం లేదు, ఈ ఫార్ములాలోనే, ఏ ఫార్ములాలో, ఇగో మనకి ఈ ఫార్ములాలో ఎక్స్ ప్లేస్లో మనం r/√2 అని రాయాలి. ఒకసారి ఈ ఫార్ములా వద్దాం. gmx/r² + x² హోల్ పవర్ 3/2. బట్ ఈ వాల్యూ అట్ పి దగ్గర ఈ వాల్యూ ఫార్ములా ఏందమ్మా? gmx కష్టపడి కనుక్కున్నాం కదా, r² హోల్ పవర్ x⁴ 3/2. బట్ వీ నో దట్ మనకేం కావాలి? ఏ వాల్యూ దగ్గర ఈ మ్యాక్సిమం అయింది? ఇగో ఈ విల్ బి మ్యాక్సిమం అట్ x r/√2 కదా. r/√2 డిస్టెన్స్ దగ్గర ఈ ఏమైపోయింది? మ్యాక్సిమం అయింది. అంటే ఈ ఫార్ములాలో, అంటే ఈ మ్యాక్సిమం నాకు కావాలి కాబట్టి gmx ప్లేస్లో ఏం రాయాలన్నా? r/√2 బై r² ప్లస్ ఎక్స్ అంటే ఏంది నాన్న? r/√2 హోల్ స్క్వేర్ మళ్ళీ హోల్ పవర్ 3/2. క్లియర్? సో ఈ మ్యాక్సిమం ఈజ్ ఈక్వల్ gmr బై √2 ఇంటూ, అంతేనా? బై √2 ఇక్కడ రాసిన r² ప్లస్ ఇది హోల్ స్క్వేర్ గా ఇగో దీనికి, అంటే ఇది ఏమైందమ్మా? r² ప్లస్ r², r² √2² అంటే 2 హోల్ పవర్ 3/2. క్లియర్? వెరీ గుడ్. ఇంకా దీన్ని అద్భుతంగా gmr/√2 ఇంటూ ఏమే ఇదేమైంది? 2r² ప్లస్ r² 3r² కదా, బై 2 హోల్ పవర్ 3/2ని 1/2 అందాం, 1/2 హోల్ పవర్ 3 అందాం మనం, అనొచ్చు కదా అట్లా. వెరీ గుడ్, వెరీ నైస్. gm/r√2 ఇంటూ 1/2, 3 పవర్ 1/2 అంటే √3 అయింది కాదు. ఇగో r² హోల్ పవర్ 1/2 అంటే 2 క్యాన్సిల్ అంటే ఆరే కదా, బై మళ్ళీ 2 పవర్ 1/2 అంటే √2 కదా, హోల్ క్యూబ్. మళ్ళీ చూడు, 3 పవర్ 1/2 అంటే √3, r² హోల్ పవర్ 1/2, 2 క్యాన్సిల్ r, 2 పవర్ 1/2 √2 3. దట్ ఈస్ ఈక్వల్ ఏమే ఈ మ్యాక్సిమం ఈజ్ ఈక్వల్ gmr బై √2
√2 ఇంటూ √3 హోల్ పవర్ 3 అంటే √3 హోల్ పవర్ 3 అంటే ఎంత రానా √3 ఇంటూ √3 ఇంటూ √3 √3 ఇంటూ √3 3 ఇది 3√3 ఇక్కడ r³ ఎస్ బై √2 హోల్ క్యూబ్ అంటే √2 ఇంటూ √2 ఇంటూ √2 √2 ఇంటూ √2 2 √2 ఖతం r ఖతం ఈ మ్యాక్సిమం ఎంతమ్మా ఈ 2 పైకి తీసుకెళ్తాం 2gm బై ఏమే 3√3 r³ అంటే ఒకటి ఉంటుంది కదా r². ఇది ఫార్ములా అదర్. మరి సర్కిల్ నుంచి చాలా లాంగ్లో ఏమైంది ఇప్పుడు ఇక్కడే చేస్తే బెటరా ఇక్కడ ప్లేస్ ఉందో చూద్దాం మనం. ఇక్కడ ప్లేస్ ఉందా ఇక్కడే చేసేద్దాం చిన్నగా రాసేస్తాను నేను మళ్ళీ క్లారిటీ మిస్ అయింది. ఇఫ్ ఇక్కడ రాసేస్తాను ఇఫ్ x ఈజ్ మచ్ గ్రేటర్ దాన్ r దెన్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈజ్ అంటే x ఈజ్ మచ్ గ్రేటర్ దాన్ r అంటే ఇదిరా x వాల్యూ ఇక్కడ నుంచి అంటే రింగ్ సెంటర్ నుంచి x వాల్యూ ఎంత డిస్టెన్స్ లో ఉంది లాంగ్ డిస్టెన్స్ లో ఉంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇన్ఫినిటివ్ డిస్టెన్స్ అన్నట్టు. అంటే సెంటర్ నుంచి ఈ P పాయింట్ ఎక్కడ ఉంది నాన్న ఇక్కడ అంటే రింగ్ ఎక్కడో ఉంది రింగ్ అక్కడ ఉంది చాలా డిస్టెన్స్ లో ఇక్కడ నేను గ్రావిటేషనల్ ఫీల్డ్ కనుక్కుంటాను. అంటే x డిస్టెన్స్ ఎంత ఉంది ఈ రేడియస్ తో కంపేర్ చేస్తే ఈ x డిస్టెన్స్ ఎంత ఉంది నాన్న వెరీ లాంగ్ దీనికంటే ఎక్కువ. అరే గీ నుంచి గీడికే ఉందిరా నేను ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకుంటాను. అంటే ఈ డిస్టెన్స్ తో కంపేర్ చేస్తే రేడియస్ అనేది చాలా తక్కువ కదా x ఈజ్ మచ్ గ్రేటర్ దాన్ కదా అందుకే రాసింది నేను చూడు x ఈజ్ మచ్ గ్రేటర్ దాన్ r దెన్ అప్పుడు అంత డిస్టెన్స్ లో రింగ్ ఇక్కడ ఉంది ఇక్కడ నుంచి చాలా డిస్టెన్స్ లో గ్రావిటేషనల్ ఫీల్డ్ ఎంత ఉంటుందో కనుక్కుంటాను నేను. అప్పుడు ఏమైంది నాన్న ఇక్కడ r అనేది నెగ్లెక్ట్ చేయొచ్చు కదా ఆ రేడియస్ వాల్యూ చాలా తక్కువ కదా ఇది నెగ్లెక్ట్ చేస్తే ఇది 0 అయిపోయింది అనుకో డైరెక్ట్ రాసేస్తాను gm బై ఇక్కడ ఏముందిరా ఇది 0 కదా r 0 కదా x² హోల్ పవర్ 3/2 ఉంటే 2 క్యాన్సిల్ x³ ఇక్కడ x ఇక్కడ x³ అంటే x² ఉంటుంది కదా చూడు ఇక్కడ 0 అయిపోయిందిరా x² హోల్ పవర్ 3/2 2 క్యాన్సిల్ x³ మిగిలింది పైన x కింద x³ అంటే x² ఉంటుంది క్యాన్సిల్ అయితే gm/x². అంటే ఇది దేన్ని పోలి ఉన్నది ఇది గ్రావిటేషనల్ ఫీల్డ్ డ్యూ టు పాయింట్ మాస్ చెప్పలే మీకు నేను పాయింట్ మాస్ వల్ల ఇది పాయింట్ మాస్ m పాయింట్ మాస్ వల్ల గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇక్కడ ఎంత ఉంటుందిరా gm/r² కదా gm/r² కదా మళ్ళీ అదే వచ్చింది కదా. అంటే రింగ్ బిహేవ్స్ లైక్ రింగ్ ఎలా బిహేవ్ చేస్తుంది రింగ్ బిహేవ్స్ లైక్ పాయింట్ మాస్ రింగ్ బిహేవ్స్ లైక్ పాయింట్ మాస్. ఇప్పుడు చూడండి రింగ్ ఎక్కడైతే ఉందో నేను దూరం నుంచి చూసినప్పుడు అంటే రింగుకు నేను చాలా డిస్టెన్స్ లో ఉన్నా ఇక్కడ రింగ్ నేను చూసినప్పుడు అది నాకు పాయింట్ మాస్ లెక్క కనపడుతుంది. అరే పైన విమానంలో నుంచి కిందకు చూస్తే ఒక బిల్డింగ్ ఎట్లా కనపడుతుందా ఎంత పెద్ద బిల్డింగ్ అయినా పైనుండి చూసినప్పుడు చిన్నగా కనపడుతుంది పాయింట్ మాస్ లాగా. అందుకనే రింగ్ ఎక్కడో ఉంది అక్కడ నుంచి నేను చాలా డిస్టెన్స్ లో ఇక్కడ గ్రావిటేషనల్ ఫీల్డ్ కనుక్కుంటాను నేను. అప్పుడు ఇక్కడ నుండి నేను చూసినప్పుడు రింగ్ ఎట్లా ఉంటుంది పాయింట్ మాస్. మనకు తెలుసు పాయింట్ మాస్ నుంచి r డిస్టెన్స్ లో ఉన్న పాయింట్ దగ్గర గ్రావిటేషనల్ ఫీల్డ్ కనుక్కోవడానికి ఫార్ములా gm/r² కదా మళ్ళీ అదే వచ్చింది కదా gm/r² అంటే gm/x². అంటే రింగ్ సెంటర్ నుంచి లాంగ్ లో గ్రావిటేషనల్ ఫీల్డ్ ఎంత ఉంటుందయా పాయింట్ మాస్ నుంచి ఎంతైతే గ్రావిటేషనల్ ఫీల్డ్ ఉంటుందో రింగ్ నుంచి లాంగ్ డిస్టెన్స్ లో ఉన్న పాయింట్ దగ్గర కూడా గ్రావిటేషనల్ ఫీల్డ్ అంతే ఉంటది. అంటే రింగ్ ఎలా బిహేవ్ చేస్తుంది పాయింట్ మాస్ లెక్క ఎందుకని లాంగ్ లో ఉండి చూస్తాను కాబట్టి అది. అంటే దీనికి సంబంధించిన గ్రాఫ్ని మనం అద్భుతంగా గ్రాఫ్ని గీయచ్చు అనమాట. ఇక్కడ ఒకసారి చూద్దాం మనం
రైటా? రైట్. ఇక్కడ మనం గమనిద్దాం చూడండి. ఇగో 3 విషయాలు నేను తెలుసుకున్నా అద్భుతంగా. ఏంటది? ఇదిగో ఇది రింగ్ రా, ఇది రింగ్ సెంటర్. ఇగో ఎక్స్ డిస్టెన్స్లో ఇగో ఈ పాయింట్ దగ్గర ఈ వాల్యూ కనుక్కున్నా నేను. ఎంత వచ్చింది నాకు? gmx బై ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 3/2. రైట్. మరి ఎంత డిస్టెన్స్లో ఈ డిస్టెన్స్ నేనేమన్నా ఇక్కడ నుంచి ఇక్కడికి ఎక్స్, మరి నేనేమన్నా సెంటర్ నుంచి ఇగో ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉందయ్యా అంటే r/√2 డిస్టెన్స్లో. అంటే ఈ పాయింట్ దగ్గర ఈ ఏమైంది నాన్న? మ్యాక్సిమం. మ్యాక్సిమం అంటే ఎంత ఉంది మరి? ఈ మ్యాక్సిమం ఎంత వచ్చింది? 2gm/3√3r². 2gm/3√3r². 3 ఫార్ములా వస్తాడు. ఇదొక ఫార్ములా పీ పాయింట్లు. తర్వాత ఇగో మ్యాక్సిమం వాల్యూ ఫార్ములా. ఎంత డిస్టెన్స్లో ఈ మ్యాక్సిమం ఏంటంటే r/√2. అర్థమైందా? ఒకవేళ ఇంకో పాయింట్ ఏం తెలుసా? ఇగో రింగు సెంటర్ నుంచి ఎంత డిస్టెన్స్లో? ఇన్ఫినిటీ. ఎక్సీస్ ఇక్కడ ఏంది? అది ఇక్కడ ఇది రేడియస్ ఏంది నాన్న? ఆర్. ఇక్కడ కూడా రేడియస్ ఏంది? ఆర్. అంటే ఎక్స్ అనేది మచ్ మచ్ గ్రేటర్ దాన్ ఆర్. ఆర్ రేడియస్ కంటే ఎక్కువ ఉంది. సో ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర ఈ వాల్యూ ఎంత ఉంటుంది? gm/r². x² సార్, x². ఏమే ఇగో పాయింట్ మాస్ లెక్క బిహేవ్ చేస్తుంది. లాంగ్లో అంటే దీనికంటే లాంగ్ అనమాట. అదేనా కదా? సో దీనికి సంబంధించిన గ్రాఫ్ని మనం ఎలా డ్రా చేయాలో అద్భుతంగా మనం చూద్దాం. అర్థమవుతుందా పాయింట్ ఇక్కడ? రైట్. సో గ్రాఫ్ ఈ వర్సెస్ ఎక్స్ గ్రాఫ్. ఈ వర్సెస్ ఎక్స్ గ్రాఫ్ అంటే చూడండి, ఎక్స్ యాక్సెస్ మీదనేమో డిస్టెన్స్ తీసుకుంటాం. ఇగో సెంటర్ నుంచి ఉన్న డిస్టెన్స్ అనమాట. వై యాక్సెస్ మీద గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ తీసుకుంటాము. గ్రాఫ్ మనకి ఇట్లా అద్భుతంగా గ్రాఫ్ ఇట్లా వస్తుంది. ఇగో సెంటర్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఈ మ్యాక్సిమం అయిందమ్మా? r/√2. అంటే ఇక్కడ నుంచి ఇగో ఇక్కడికి ఈ డిస్టెన్స్ అంతా ఈ నుంచి ఇక్కడికి r/√2. r/√2 డిస్టెన్స్లో ఏమైందమ్మా? ఈ ఇగో వై యాక్సెస్ మీద ఈ మ్యాక్సిమం అయింది. అంతేనా? ఈ మ్యాక్సిమం ఎంత అయింది మరి? ఈ మ్యాక్సిమం 2gm/3√3r². అంతేనా? మరి ఇక్కడ చెప్పాను చూడు, ఇక్కడ నుంచి ఇక్కడికి ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎక్స్ అన్నట్టు చెప్పాను కదా ఇంతకుముందు నేను. ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎక్స్. తర్వాత ఏమైంది? ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు x² కదా. అంతేనా కదా? ఎస్. ఇక్కడ నుంచి అంటే ఎక్స్ ఇంక్రీజ్ అయితే గ్రావిటేషనల్ ఫీల్డ్ కూడా ఇంక్రీజ్ అవుతూ మ్యాక్సిమం అయింది. మళ్ళీ తర్వాత ఏమైంది? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఎక్స్ ఇంక్రీజ్ అయితే గ్రావిటేషనల్ ఫీల్డ్ తగ్గింది. ఇగో ఇట్లా ఇంక్రీజ్ అవుతూ మ్యాక్సిమం అయింది. మళ్ళీ ఎక్స్ పెరిగితే డిస్టెన్స్ పెరిగితే డిక్రీజ్ అయిపోయింది. ఇదే కదా గ్రాఫ్. రైట్. నెక్స్ట్ చూద్దాం మనం. గ్రావిటేషనల్ ఫీల్డ్ డ్యూ టు సర్క్యులర్ డిస్క్ అన్నట్టు. అంటే రింగ్కి దీనికి తేడా ఉంది. రింగ్ ఏమో ఇన్సైడ్ నో మాస్, డిస్క్ ఏమో ఇన్సైడ్ మాస్. అర్థమవుతున్న పాయింట్ ఇక్కడ. ఇగో ఇది డిస్క్ అంటే లోపల మాస్ ఉంది చూడు. ఇగో డిస్క్ సెంటర్ నుంచి ఏ పాయింట్ దగ్గర అయితే నువ్వు ఫీల్డ్ కనుక్కోవాలనుకుంటున్నావు ఆ పాయింట్ డిస్టెన్స్ ఎక్స్. రింగ్ రేడియస్ ఎంతమ్మా? సారీ, డిస్క్ రేడియస్ ఆర్. ఇక్కడ స్మాల్ లెంత్ ఎలిమెంట్ డిఎం అంటాం కదా. ఇగో ఇక్కడ నుంచి పీ పాయింట్కి మధ్య డిస్టెన్స్ ఏంటి? ఆర్. ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది? ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా, హైపోటెన్స్ కదా, √x² + r² అయ్యేది కదా. మరి ఇక్కడ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎంతట? 2gm/r². దీన్ని డెరివేట్ చేస్తే ఎలక్ట్రిక్ ఫీల్డ్లో దీని డెరివేషన్ చెప్తాను నేను. ఇది గుర్తుపెట్టుకోండి. 2gm/r² ఇంటూ 1 - x/√x² + r². మరి దీన్ని మనం ఈజ్ ఈక్వల్ 2gm/r² ఇంటూ 1 - x బై అరే కాస్ థీటా అంటే ఏందిరా? అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ కదా. అడ్జసెంట్ సైడ్ అంటే ఏంది? ఎక్స్. ఎక్స్. హైపోటెనస్ అంటే ఏంది? √r² + x². ఇగో ఇది అంటే దీని మొత్తాన్ని కాస్ థీటా అనొచ్చు కదా. కాబట్టి 1 - కాస్ థీటా. బాగా గుర్తుపెట్టుకోండి ఈ ఫార్ములాస్, ఈ 2 ఫార్ములాస్. 6 ఎక్స్లో చెప్తే ఇది, డైరెక్ట్ థీటాలో చెప్తే అది.
సో గ్రావిటేషనల్ ఫీల్డ్ డ్యూ టు సర్క్యులర్ డిస్క్. నౌ ఇందులో చూడండి, ఫైండ్ ద ఫీల్డ్ స్ట్రెంగ్త్ అట్ ఏ పాయింట్ అలాంగ్ ద యాక్సిస్ ఆఫ్ థిన్ రాడ్ ఆఫ్ లెంత్ ఎల్ అండ్ మాస్ ఎం అట్ ఏ డిస్టెన్స్ డి ఫ్రమ్ ఎండ్ అన్నాడు. ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం గమనిద్దాం. ఇక్కడ చూడండి క్లియర్గా, ఫైండ్ ద ఫీల్డ్ స్ట్రెంగ్త్ అట్ ఏ పాయింట్ అలాంగ్ ద యాక్సిస్ ఆఫ్ ఏ థిన్ రాడ్ అన్నాడు. అంటే చూడండి ఒకసారి, ఇగో ఇది థిన్ రాడ్, ఇది థిన్ రాడ్, రైటా? దీని యాక్సెస్, యాక్సెస్ అంటే ఇగో ఇట్లా ఈ సెంటర్ని కలిపే లైన్ అనమాట, ఇగో యాక్సెస్, ఇది యాక్సెస్. ఇగో ఈ పి పాయింట్ దగ్గర ఈ ఎంత ఉండదో తెలుసుకుంటాను. గ్రావిటేషనల్ ఫీల్డ్ అట్ దిస్ పాయింట్ డ్యూ టు దిస్ రాడ్, ఈ టోటల్ రాడ్ మాస్ ఎంత? ఎం. ది టోటల్ రాడ్ లెంత్ ఎంత? ఎల్. నాకు ఇక్కడ అరే ఇక్కడ రాడ్ ఉంచానంటే దీని చుట్టూ గ్రావిటేషనల్ ఫీల్డ్ డెవలప్ అయిందిగా. అంటే పి పాయింట్ ఎక్కడ ఉంది? గ్రావిటేషనల్ ఫీల్డ్ లో ఉంది. అంటే గ్రావిటేషనల్ ఫీల్డ్ లో ఉన్నప్పుడు గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఇక్కడ ఉంటుందిగా. సో గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అట్ దిస్ పాయింట్ డ్యూ టు దిస్ రాడ్, ఈ రాడ్ వల్ల ఇక్కడ ఉండే గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ నేను కనుక్కుంటాను. అంతేనా? ఎస్. మరి ఒకేసారి రాదు కాబట్టి ఇందులో కూడా మనం ఏం చేయాలని చెప్పాను నేను, ఏదైనా ఒక స్మాల్ ఎలిమెంట్ ఆఫ్ మాస్ ని సెలెక్ట్ చేయాలి, డిఎం. సో దీని లెంత్ ఎంత బాబుగిరి? డిఎక్స్, డిఎక్స్. ఓకేనా? సో ఇక్కడ ఈ స్మాల్ లెంత్ ఎలిమెంట్ నుంచి, అంటే ఇక్కడ నుంచి పి అనే పాయింట్ ఎక్స్ డిస్టెన్స్ లో ఉందనుకుందాం. ఇగో ఈ డిస్టెన్స్ ఏమో డి అనుకుందాం, మనకు తెలియదు కాబట్టి. మరి ఈ డిస్టెన్స్ లెంత్ ఆఫ్ ది రాడ్ ఎంతరా? ఎల్, ఎల్. అర్థమైందా? ఫస్ట్ నేను గ్రావిటేషనల్ ఫీల్డ్ అట్ దిస్ పాయింట్ డ్యూ టు డిఎం మాస్ ఎలిమెంట్ కనుక్కుంటాను. చూడు, గ్రావిటేషనల్ ఫీల్డ్ డ్యూ టు gravitational field at point P, at point P ma due to dm mass కదా. ఇగో ఈ dm మాస్ వల్ల ఇక్కడ ఉండే ఇంటెన్సిటీ ఎంత? de is equal g, మాస్ అంటే ఇక్కడ dm కదా, dm బై డిస్టెన్స్ ఏంది? dm మాస్ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ x కాబట్టి x². కానీ నాకు కావాల్సింది ఇది కాదు కదా. గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అట్ దిస్ పాయింట్ డ్యూ టు డిఎం మాస్ ఎలిమెంటే కనుక్కున్నా నేను. కానీ నాకు కావాల్సింది గ్రావిటేషనల్ ఫీల్డ్ అట్ దిస్ పాయింట్ డ్యూ టు టోటల్ రాడ్, టోటల్ లెంత్ ఆఫ్ ది రాడ్. ఈ రాడ్ వల్ల ఇక్కడ ఉండే గ్రావిటేషనల్ ఫీల్డ్ కావాలి. అదే మరి ఇగో ఇలాంటి డిఎంలు చాలా ఉంటాయిగా. ఇక్కడ డిఎం, ఇది డిఎం, 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 డిఎం అట్లుంటాయిగా. ఇగో ఈ డిఎం మాస్ వల్ల ఇక్కడ ఉండే ఇంటెన్సిటీ, ఇక్కడ చూడండి చాలా జాగ్రత్తగా. ఇక్కడ నేనేం చేస్తానంటే చూడు, గ్రావిటేషనల్ ఫీల్డ్ అట్ పి డ్యూ టు ఏమన్నాడు దీన్ని? రాడ్, డ్యూ టు రాడ్, డ్యూ టు రాడ్ ఈజ్ కావాలి నాకు. అంటే అక్కడ ఉన్న గ్రావిటేషనల్ ఫీల్డ్ ఏమన్నది ఇక్కడ? ఈ ఈజ్ ఈక్వల్ టు ఏంది? డిఈ, డిఈ అంటే జీడిఎం. దీన్ని ఏం చేయాలా? ఇంటిగ్రేట్ చేయాలి. అర్థమైందా పాయింట్ ఇక్కడ? చూడు, ఈడిఎం వల్ల ఇక్కడ ఉండే ఇంటెన్సిటీ డిఈ, ఇగో డిఈ. ఇగో ఈడిఎం వల్ల ఇక్కడ ఉండే ఇంటెన్సిటీ డిఈ, ఇగో ఈడిఎం వల్ల ఇక్కడ ఉండే ఇంటెన్సిటీ డిఈ, ఈడిఎం వల్ల ఇక్కడ ఉండే ఇంటెన్సిటీ డిఈ. మొత్తాన్ని యాడ్ చేస్తే, ఇంటిగ్రేట్ చేస్తే టోటల్ రాడ్ వల్ల ఇక్కడ ఉండే ఇంటెన్సిటీ వస్తుంది కనుక. నేను ఒక్క డిఎంఏ తీసుకున్నా, ఇలాంటి డిఎంలు చాలా ఉన్నాయి కదా దీంట్లో. ఇగో ఈ డిఎం వల్ల ఇక్కడ ఉండే ఇంటెన్సిటీ డిఈ, ఇగో ఈ డిఎం మాస్ వల్ల ఇక్కడ ఉండే ఇంటెన్సిటీ ఇంకో డిఈ, ఇగో ఈ డిఎం మాస్ వల్ల ఇంకోటి, మొత్తాన్ని యాడ్ చేస్తే, ఇంటిగ్రేట్ చేస్తే టోటల్ రాడ్ వల్ల అక్కడే గ్రావిటేషన్ ఫీల్డ్ ఇంటెన్సిటీ వచ్చేస్తుంది. రైట్. సో ఈజ్ ఈక్వల్ ఇంటిగ్రేట్ ఆఫ్ ఏముంటుంది దీన్ని? జీ డిఎం బై ఏంది నాన్న? x². అంటే ఏం చేస్తుంది దీన్ని ఇప్పుడు? ఈజ్ ఈక్వల్ జీ కాన్స్టెంట్ కదా, జీని నేను జీ డిఎం బై x² కదా, దీన్ని బయటికి తీసుకోవచ్చు జీని. అంటే ఇక్కడ ఏముంది? డిఎం బై x²గా, ఇంటిగ్రల్ ఆఫ్ డిఎం బై x². దీని ఇంటిగ్రేషన్ చేయడం కష్టం కదా. అరే అది డిఎం, ఇది ఎక్స్, రెండు, ఇది ఎక్స్ ఉండాలి, ఇది ఎక్స్ ఉండాలి, అట్లయితేనే పాసిబుల్. అందుకనే డిఎంని మార్చేద్దాం. డిఎంని ఏం రాసుకోవచ్చు? చాలాసార్లు చెప్పిన కానీ నేను, డిఎం అంటే ఈ మాస్
డిస్ట్రిబ్యూషన్ అలాంగ్ ది లెంత్ కదా, లెంత్లో ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయింది కదా. అరే గీ నుంచి గీడికి లెంత్లో మాస్ తక్కువ ఉంది, ఇక్కడ మాస్ ఇంక్రీజ్ అయింది, ఇక్కడ మాస్ ఇంక్రీజ్ అయింది. డిస్టెన్స్ పెరిగితే మాస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అంటే మాస్ డిస్ట్రిబ్యూషన్ అలాంగ్ ద లెంత్ ఆఫ్ ది రాడ్. అంటే లెంత్ పెరుగుతూ ఉంటే రాడ్ మాస్ పెరుగుకుంటూ పోతూ ఉంటాయి. అంటే డిఎం మాస్ని ఎలా రాయొచ్చు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లో, డిఎక్స్ బై, అంటే ఇగో డిఎం మాస్ లెంత్ ఎంత, డిఎక్స్ బై టోటల్ లెంత్ ఆఫ్ ది రాడ్, అంటే ఎల్ మల్టిప్లైడ్ విత్ ఎం. చూడు డిఎక్స్ బై డిఎల్ అంటే ఏంటి, ఫ్రాక్షనల్ లెంత్, అంటే డిఎక్స్ బై టోటల్ లెంత్ ఆఫ్ ది రాడ్. డిఎం మాస్ లెంత్ ఏమో డిఎక్స్ బై టోటల్ లెంత్ ఆఫ్ ది రాడ్ ఎల్, అంటే ఫ్రాక్షనల్ లెంత్ మల్టిప్లైడ్ విత్ టోటల్ మాస్ ఆఫ్ ది రాడ్ క్యాప్. అప్పుడు డిఎం మాస్ వచ్చేస్తున్నాను. అందుకనే డిఎంని ఏం రాస్తున్నాను నేను, ఇగో దీని ఎట్లా రాస్తాను, డిఎక్స్ బై ఎల్ ఇంటూ ఎం, ఇక్కడ ఎంత ఉంది నాన్న ఎక్స్ స్క్వేర్. అంటే ఇప్పుడు ఈజ్ ఈక్వల్ జీ కాన్స్టెంట్, ఎం కూడా కాన్స్టెంట్ కదా, బై టోటల్ లెంత్ ఆఫ్ ది రాడ్ ఎల్ కూడా కాన్స్టెంట్ కదా. అంటే నాకు మిగిలింది ఏంది నాన్న, ఇక్కడ డిఎక్స్ బై ఎక్స్ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ని నేను పైకి తీసుకొచ్చిన అనుకో భారీ ఎత్తున, ఏమైందమ్మా ఇది ఎక్స్ పవర్ -2 డిఎక్స్. ఇప్పుడు లిమిట్స్ ఏం చెప్పొచ్చు మనం, లిమిట్స్ అద్భుతంగా. ఇగో రాడ్ అంటే ఈ చివరి నుంచి ఈ చివరికి కదా మనం తీసుకోలేదు. ఇగో ఈ చివరి రాడ్ ఇక్కడ నుంచి ఇక్కడికి లెంత్ ఎంత నానా డి, డి నుంచి మళ్ళీ ఈ చివరి వరకు కదా, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఏంటి, ఈ నుంచి ఇటు దాకా డి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎల్, డి ప్లస్ ఎల్ కదా. అరే నీకు టోటల్ రాడ్ వల్ల ఇక్కడ ఇంటెన్సిటీ కావాలి కదా, అంటే ఈ ఎండ్ నుంచి ఈ ఎండ్ వరకు, ఈ ఎండ్ ఎంత డిస్టెన్స్ లో ఉంది ఇక్కడ నుంచి డి, మరి ఈ ఎండ్ ఎంత ఉంది ఇక్కడ నుంచి ఇక్కడికి, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ కావాలంటే డి ప్లస్ ఎల్, అంటే డి నుంచి డి ప్లస్ ఎల్, డి టు డి ప్లస్ ఎల్, అంతేనా. వెరీ గుడ్. సో ఈజ్ ఈక్వల్, దీని ఒకసారి రాత, ఈజ్ ఈక్వల్ జిఎం బై ఎల్, ఈజ్ ఈక్వల్ టు జిఎం బై ఎల్ ఇంటిగ్రల్ ఆఫ్ ఎక్స్ పవర్ -2 డిఎక్స్ డి టు డి ప్లస్ ఎల్ అన్నాం, అంతేనా. ఓకే ఓకే. ఇప్పుడు ఈజ్ ఈక్వల్ జిఎం బై ఎల్ ఇంటిగ్రల్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ అంటే ఎక్స్ పవర్ ఎన్ -1 -2 + 1 బై -2 + 1, లిమిట్స్ ఏందిరా డి టు డి ప్లస్ ఎల్ కదా, అంతేనా. సో దట్ ఈజ్ ఈక్వల్ జిఎం బై ఎల్, ఇక్కడ ఎంత ఉంటుంది ఎక్స్ పవర్ -1 బై -1 డి టు డి ప్లస్ ఎల్. ఈ మైనస్ ఇక్కడ రాసేద్దాం, మైనస్ జిఎం బై ఎల్ ఇంటూ ఎక్స్ పవర్ 1 బై ఎక్స్ అనొచ్చు కదా, లిమిట్స్ అయింది డి టు డి ప్లస్ ఎల్. ఇక్కడ చూడు ఈజ్ ఈక్వల్ మైనస్ జిఎం బై ఎల్. ఇప్పుడు అప్పర్ లిమిట్ ఎక్స్ ప్లేస్లో వేరియబుల్ ఎక్స్ కదా, ఎక్స్ ప్లేస్లో అప్పర్ లిమిట్ డి ప్లస్ ఎల్ అనాలి, 1 బై ఎక్స్ ప్లస్ ఎల్ అనాలి, మైనస్ అని చెప్పి మళ్ళీ ఎక్స్ ప్లేస్లో డి రాసేయాలి. ఎస్. ఇప్పుడు ఈజ్ ఈక్వల్ టు మైనస్ జిఎం బై ఎల్ ఇంటూ ఎక్స్ ప్లస్ ఎల్, డి ప్లస్ ఎల్ కదా, అది డి ప్లస్ ఎల్, సారీ ఇది డి ప్లస్ ఎల్, ఎక్స్ ప్లస్లో డి ప్లస్ ఎల్, రైట్. ఓకే. ఎల్సి ఏమైంది డి ఇంటూ డి ప్లస్ ఎల్. ఇగో డి ప్లస్ ఎల్ అంటే డి మిగిలిందిగా డి ఇంటూ 1 డి మైనస్ డి కథం అయితే డి ప్లస్ ఎల్ ఇంటూ 1 డి ప్లస్ ఎల్, ఏమే జిఎం బై ఎల్ డి మైనస్ ఎల్ డి ఇంటూ డి ప్లస్ ఎల్, క్లియర్. డి కథం. ఇప్పుడు ఈజ్ ఈక్వల్, ఇక్కడ మైనస్ ఎల్ అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ జిఎం, అంతేనా. ఇక్కడ ఎల్ క్యాన్సిల్ అయింది కదా, రాసైతే అక్కడ ఎల్ క్యాన్సిల్ కదా, ఎట్లా క్యాన్సిల్ అయిందిగా, ఇది క్యాన్సిల్ అయిన తర్వాత స్టెప్ రాయాలి యాక్చువల్ దాన్ని, నేను ముందే క్యాన్సిల్ చేసిన. జిఎం బై ఇక్కడ ఎంత ఉంది నాన్న డి ఇంటూ డి ప్లస్ ఎల్. సో దిస్ ఈజ్ ద ఫార్ములా. దేనికి ఫార్ములా ఇది, ఏమో దేనికి ఫార్ములా, గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అట్ దిస్ పాయింట్ డ్యూ టు
డ్యూ టు దిస్ టోటల్ రాడ్. ఈ టోటల్ రాడ్ కూడా ఇక్కడ ఉండే ఇంటెన్సిటీ ఇగో ఇది GM/D × D+L. అర్థమైందా పాయింట్? ఇలా తెలుసుకోవాలి మనం. సో ఈ వీడియోని మీరు 2 టైమ్స్ మీరు వినండి. MPC అయితే దాని డెరివేషన్ నేర్చుకుంటే మంచిది. సో బైపీసీ అయితే జస్ట్ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే చాలు. MPC అయినా అంతే. నేను ఆ ఫార్ములాస్ ఎలా వచ్చాయో చెప్పింది నేను. బట్ అవన్నీ మీరు ఫార్ములా గుర్తుపెట్టుకుంటే ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? ఇంకా 2 టైమ్స్ దీన్ని పర్ఫెక్ట్గా విని అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.